వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. దేశంలో ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉలిక్కి పడుతుంది. ఛత్తీస్గఢ్ అడవుల్లో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పలు గ్రామాలు ఇప్పటికే విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒక్కరొక్కరుగా అమరవీరులు అసూలు బాస్తున్నారన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలుగుతుంది. మొన్న తరాలపల్లి, నేడు దేవరపుల మండలం కడవెండి గ్రామం జనగామ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా దుఃఖ సంద్రంలో మునిగిపోతుంది. ప్రస్తుతానికి ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి పలువురు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. కడవెండి గ్రామం ఒక ఉద్యమాల ఖిల్లాగా, పోరాటాల పురిటిగడ్డగా ఇక్కడ పేరుగాంచినటువంటి పరిస్థితి. దానికి ప్రత్యక్ష సాక్ష్యంగా, సాక్షిభూతాలుగా నిలుస్తున్నటువంటి అనేక స్తూపాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరిది ఇక్కడ మనం చూస్తున్నటువంటి నల్ల నరసింహులు స్మారక స్తూపంతో పాటు ఇక్కడ ప్రతి ఒక్కరు అసువులు బాసినటువంటి వాళ్ళు, ఉద్యమాల కోసం అసువులు బాసినటువంటి వీరుల, అమరవీరుల స్తూపాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. ఒకసారి దీని గ్రామంలోకి ఎంటర్ అవుతూనే ఇక్కడ మనకు తెలుస్తుంది ఈ ఊళ్ళో ఉన్నటువంటి ఆ పోరాట స్ఫూర్తి ఏందో. అసువులు బాసినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం తమ కుటుంబ సభ్యులు కోల్పోయామన్నటువంటి బాధ ఉంది. కానీ అంతకు మించి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక పోరాట స్ఫూర్తి, తమ కుటుంబ నేపథ్యాన్ని అందించినటువంటి ఘన చరిత్ర వీరికి ఉందన్నటువంటి ఒక ఆనందాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కానీ ఇట్లాంటి స్తూపాలు మాత్రం అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ వారి యొక్క పోరాట స్ఫూర్తి తరతరాలుగా నిలిచిపోతుందన్న ఒక ఆలోచనలు కూడా ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మరవెల్లి రేణుక ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో చనిపోయిన తర్వాత ఇక్కడ గ్రామం అంతా దుఃఖ సంద్రంలో మునిగిపోయింది. అట్లాంటి నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఇక్కడ కడవెండి గ్రామంలో ఉన్నాయి, గ్రామంలోకి వెళ్ళి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, గ్రామస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఇక్కడే పుట్టి పెరిగి 7వ తరగతి వరకు ఇక్కడే చదువుకున్నటువంటి గుమ్మడవెల్లి రేణుక తను ఉన్నత విద్యలు కూడా అభ్యసించింది. పద్మావతి యూనివర్సిటీలో, తిరుపతిలో LLB చేసింది. అక్కడి నుండి కొంతకాలం ప్రాక్టీస్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఉద్యమాల పట్ల ఆకర్షితురాలై తను సాయుధ పోరాటం వైపు ఆసక్తి చూపినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని గమనిస్తే కుటుంబం అంతా కూడా ఉద్యమ నేపథ్యమే, వామపక్ష భావజాలమే నిండి ఉండడంతో తన అన్న కూడా ఉద్యమాల్లో కొంతకాలం పనిచేశారు. ఆ తర్వాత తాను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. ఇప్పుడు ప్రస్తుతానికి వేరే ఉద్యోగం చూసుకుంటున్నారు. కానీ రేణుక మాత్రం తాను ఉన్నంత కాలం కూడా ఉద్యమంలోనే వండుకుంటూ, ఉద్యమంలోనే పనిచేసుకుంటూ, ఒక ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తూనే చివరికి ఉద్యమంలోనే తనువు చాలించినటువంటి పరిస్థితి. ఇక్కడ రేణుక మృతి పట్ల గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక్కడ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు నెలకొన్నాయి, మరొక అరుణతార నేల రాలిందన్నటువంటి ఒక ఆవేదన భరితమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరెవరు ఏం మాట్లాడతారో RTV గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాము. ఊళ్ళో ఎట్లాంటి వాతావరణం ఉండబోతుంది, ఇక్కడ రేణుక అంత్యక్రియలు కూడా ఇదే గ్రామంలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఎంతో మంది ఇక్కడికి తరలి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా గస్తీ కాసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక అరుణ తార నేర రాలిందన్నటువంటి ఒక ఆందోళన, ఆవేదన మాత్రం ఇక్కడ కడవెండి గ్రామంలో నెలకొంది. మరి గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు RTV గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కడవెండి గ్రామంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలోనే దాదాపు వరుసగా ఇక్కడ స్తూపాలు మనకు కనిపిస్తున్నాయి. అసలు ఈ స్తూపాలు ఎవరెవరి అనేటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఇన్ని స్తూపాలు ఒకే దగ్గర ఉండడానికి కారణం ఏంటి, ఇంకా గ్రామంలో కూడా ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి గ్రామస్తులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పటి వరకు మీ పేరెంట్ సార్? నా ప్రియాకన్న. ఇప్పుడు మేము గ్రామంలోకి వచ్చేసరికి దాదాపు ఇవన్నీ స్తూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ఎవరెవరి సార్? అసలు ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామం, దేవరపుల మండలం అది. ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానుండి, స్వాతంత్ర సమరయోధులు కానుండి, స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు, విష్ణూరు రామచంద్రారెడ్డి, దేశ్ముఖ్ రజాకార్లకు ఎదురు తిరిగినటువంటి నల్ల నరసింహుల కానుంచి మొదలు పెడితే పీపుల్స్ ఫార్ ML మావోయిస్టు పార్టీ ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, పైన్ల వెంకటరమణ, పెద్ది శ్రీను కానుండి ఎర్రంరెడ్డి పురుషోత్తం రెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, గుమ్మడవెల్లి వెంకటకృష్ణ ప్రసాద్, నిన్న చనిపోయిన ఎన్కౌంటర్ అయిన గుమ్మడవెల్లి రేణుక దాకా అనేక
రకాల తెలంగాణ ఉద్యమంలో కానీ అన్ని రకాల ఉద్యమానికి నాంది పలికిన కడవెండి ఈ కడవెండి ఎంట్రన్స్లో స్తూపాలు కట్టడానికి కారణం ఏంటంటే ఎవరు వచ్చినా రిసీవింగ్ పలకరింపుతో ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఎంట్రన్స్లో ఈ స్తూపాలు కట్టడం జరిగింది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు, ఉద్యమ పోరాటాలు కొత్త కాదు. ఇవాళ కడవెండిలో రేణుకక్క చనిపోయిందనంటే బాధాకరం, ఒక రకంగా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఆనాడు స్వాతంత్ర బ్రిటిష్ ప్రభుత్వానికి నైజాం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమృత్ కామ్రేడ్ దొడ్డి కుమరే గారితో కాంచి మొదలు పెడితే ఇప్పటిదాకా రేణుకక్క దాకా అనేక ఉద్యమాలు చేసిన చరిత్ర కడవెండికి ఉన్నది. కాబట్టి మేము ఇవాళ రేణుకక్క చనిపోవడం బాధగా ఉన్నా కూడా ఇలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కడవెండిలో పుట్టినందుకు, తెలంగాణలో పుట్టినందుకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నందుకు ఈ కడవెండి పక్షాన మీ గర్వంగా ఫీల్ అవుతున్నామని మీ ఆర్టీవీకి చెప్పగలుగుతున్నాం. ఓకే అన్న, మీరు చెప్పండి. ఇప్పటివరకు అయితే ఇన్ని స్తూపాలు కూడా నాకు తెలిసి ఏ ఊర్లో ఇట్లా వరుసగా అయితే లేవు. ఇది ఒక అలంకారంగానే కనిపిస్తుంది ఊరికి. దీన్ని చూసినట్టయితే అసలు మీకేమనిపిస్తుంది? తెల్లాలేస్తే మీరు కూడా ఇక్కడే ఉంటారు కదా, ఏమనిపిస్తుంది మీకు? ఆ రోజు తెలంగాణ సాయుధ పోరాటానికి నాంది కడవెండి. ఇప్పుడు అక్కడ తెలంగాణ సాయుధ పోరాటం పుట్టుక కూడా ఇక్కడ నల్లనరసింహ ఉద్యమంతోనే ఇక్కడ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిందా నల్లనరసింహ ఒక్కడే కదా, అందులో మన ఎలకపల్లి బాలయ్య, ఇంకా ఒక నలుగురు సోమిరెడ్డి, మందడి సోమిరెడ్డి, ఇంకా నలుగురు ఐదుగురు ఇక్కడ క్రూరంగా కాల్చి చంపిన విష్ణు దొర కొడుకు గడ్డలు కాల్చి చంపి గడ్డం లేచిండు, గడ్డం లేచి కాల్చిండ్రు. ఆ ఉద్యమంతోనే ఇక్కడ పోరాటం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి ఆ నల్లనరసింహులు గారు నాయకత్వం వహించిండు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉద్యమంతోనే అప్పటి నుంచి స్టార్ట్ రాను ఇక పీపుల్స్ వార్ ఉద్యమానికి వచ్చింది. వచ్చినాక ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయిన సంతోష్ రెడ్డి ఇక్కడ నాయకత్వం వహించిండు. ఆయన రాష్ట్ర కార్యదర్శి అయ్యిండు. ఆయన ఎన్కౌంటర్ అయినాక ఆ తర్వాత వెంకటరమణ, మళ్ళీ పోతే పెద్ద సీను, పెద్ద యాదగిరి, ఇలాంటి వాళ్ళు మొత్తం ఇక్కడ రాష్ట్ర నాయకత్వానికి ఎదిగి ఇక్కడ చనిపోయినారు. దాని గురించి ఉద్యమాలు ఆ తారీఖు నుంచి కూడా మేము అంతా ఉద్యమాలకు ఆకర్షితులమే, కానీ ఏం చేయలేని పరిస్థితులు వస్తున్నాయి ఇక్కడ ఈ పరిస్థితులు బట్టి. కానీ ఉంటుంది మా అందరికి లోపల. ఇప్పుడు అరుణ చనిపోయిందంటే మా అందరికి కన్నీటి వీక్కోలే, కానీ ఏం చేయాలి, చేస్తాం తీసుకుపోయి అడవిలో చనిపోయినారు. అందుకే ఈ ఊరు మొత్తం దిగ్భ్రాంతి చెందినారు. అందు గురించే స్తూపాలన్నా ఇవన్నీ చరిత్ర ఉండాలని ఎవరు వచ్చినా చరిత్ర స్తూపాలను చూసి చరిత్ర ఉన్నదనేది అందరికీ తెలుసు కడవెండి తెలంగాణ సాయుధ పోరాటంలో. ఇక్కడ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అసువులు బాసినటువంటి అమరవీరులుగా ఇక్కడ వీళ్ళు నిలబడ్డారు. దాదాపు ఇక్కడ వామపక్ష భావజాలం అనేది కూడా అప్పటి నుండే మొదలై ఇక్కడ దొరల పెత్తందారులకు ఎదురు తిరిగి నిలబడి కలబడి పోరాడిన ఘన చరిత్ర ఇక్కడ కడవెండి గ్రామానికి ఉందని చెప్పి అంటున్నారు. అప్పటి నుండి ఆ స్ఫూర్తి కొనసాగుతూ కూడా నేడు గుమ్మడివెల్లి రేణుక కూడా అలే నేపథ్యంతో చనిపోయినటువంటి పరిస్థితి. తన మృతి కూడా ఒక వీరమరణంగా కూడా ఇక్కడ గ్రామస్తులు అభివర్ణిస్తున్నారు. తన మృతి కూడా ఇక్కడ తీరని లోటుగా వీళ్ళు అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ప్రజా సమస్యలు ఉన్నంత వరకు కూడా ఇక్కడ ఉద్యమాలు నడుస్తూనే ఉంటాయి. అందరి భావజాలం కూడా అట్లాంటిదే అన్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఊరు అక్కడి నుండి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ స్తూపాలు మాత్రము స్వాగతం పలుకుతాయి. అంటే ఊరి వాళ్ళే కాకుండా బయట వ్యక్తులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అమరవీరులు ఆ స్తూపాలను చూడగలేసరికి వాళ్ళ గుండె ఉప్పొంగిపోయే విధంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ భావం అనేది కూడా ఒక ఉధృతమైనటువంటి ఆలోచనకు దారితీస్తుంది. ఎట్లాంటి వ్యక్తి అయినా సరే ఇక్కడికి వచ్చేసరికి ఒక రొమ్ము విడిచి నిలబడేటువంటి ఒక ధైర్య సాహసాలు ఈ స్తూపాలు గుర్తు చేస్తాయన్నటువంటి ఒక ధీమా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని విషయాలు తెలుసుకుందాము. కడవెండి గ్రామంలోకి వెళ్ళిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు నెలకొంటాయి, గుమ్మడివెల్లి రేణుక చనిపోయిన తర్వాత మరింత మంది గ్రామస్తులు కానీ ఇక్కడ సానుభూతి పరులు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ ఏం చెప్తారో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతి చెందినటువంటి గుమ్మడివెల్లి రేణుక తను చనిపోయిన తర్వాత గ్రామంలో విషాద చేయాలనుకున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా కడవెండి గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. మనం చెప్పాలంటే గుమ్మడివెల్లి రేణుకకు సంబంధించినటువంటి ప్రతి ఆనవాళ్ళు కూడా అంటే వాళ్ళు పుట్టి పెరిగినటువంటి ఊరు ఇదే. కానీ రేణుక చనిపోయిన తర్వాత ఊళ్ళో మాత్రం విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ సాయుధ పోరాటంతో ఒక అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్యమ నేపథ్యం అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ముందుగా కడవెండి గ్రామం. దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక సజీవ సాక్ష్యాన్ని కూడా మనం చూపిస్తాను. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఇక్కడ ఈ స్తూపమే దొడ్డి కొమరయ్య స్తూపము. తెలంగాణ తొలి అమరవీరుడిగా ఉన్నారు. దాదాపు ఈ ఇష్ణూరు దేశ్ముఖ్ సంబంధించినటువంటి వాళ్ళు కాల్చి చంపబడినటువంటి దొడ్డి కొమరయ్య స్తూపానికి సంబంధించినటువంటి
చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇట్లాంటివి ఊళ్ళో అడుగడుగునా కనిపిస్తాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఉద్యమ నేపథ్యం, ప్రతి ఒక్కరిది కూడా ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఆ రేణుక చనిపోయిన తర్వాత ఎట్లాంటి వాతావరణం నెలకొంది, గ్రామస్తులు ఏమనుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏమింది, ప్రస్తుతానికైతే గ్రామస్తులు మనతో ఉన్నారు. ఒక్కొక్కసారి మనం వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, మీరు చెప్పండి, ఇప్పుడు రేణుక మీ గ్రామంలోనే పుట్టి పెరిగిన బిడ్డగా మీకు తెలుసు, మీకు ఇక్కడే ఉంది, ఎట్లా అనిపిస్తుంది? మొన్న ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో కూడా చాలా వరకు చాలా మంది చనిపోతున్నారు. మొన్న ఇక్కడ తరాలపల్లి చూసినట్టయితే అక్కడ సారన్న చనిపోయాడు. మళ్ళీ దాని పక్కనే ఉన్నటువంటి గుమ్మడవెల్లి రేణుక అనేటువంటి అమ్మాయి కూడా ఇక్కడే ఈ ఊళ్ళోనే పుట్టి పెరిగింది, ఇక్కడ కూడా మొన్న ఇక్కడ చదువుకుంది. ఎట్లా అనిపిస్తుంది మీకు? కాలేజ్ చేసింది, దేవరూపల చదువుకుంది. దేవరూపల్నా? ఓకే ఓకే. ఇప్పుడు ఆమెను ఎన్కౌంటర్ చేసి చంపారంటున్నారు, దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మీరు చేశారంటే ఆమె సాయుధ పోరాటం చేసింది కాబట్టి ఇక్కడ వాళ్ళతో పట్టుబడిపోయినట్టుంది. ఇక్కడ మీ ఊళ్ళో అడుగడుగునా ఎక్కడైనా స్తూపాలే కనిపిస్తున్నాయి, మరి ఎవరెవరు వాళ్ళ స్తూపాలు ఏంటి ఏంటి అవన్నీ మన జ్ఞాపకం లేకుంటే ఎప్పటి నుంచో చెప్పండి. అంత జ్ఞాపకం లేదండి. అక్కడ ముఖ్యపతి చెప్తారు కానీ మేము చెప్పలేమండి. మీకు మీకు చెప్పండి, మీకు గుర్తున్న గారు చెప్పండి. నాకు తెలిసే వరకు అయితే నేను ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, తర్వాత మళ్ళా పైన్ల వెంకటరమణ, ఇంకా చాలా మంది కానీ నాకు కొంచెం ఐడియా లేదు. స్టార్టింగ్ అయితే దొడ్డి కొమరయ్య తర్వాత మళ్ళీ ఇప్పుడు మేను కామ్రెడ్డి ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, తర్వాత ఇంకా పైన్ల వెంకటరమణ, పెద్ద యాదగిరి, ఇంకా ఉన్నారులే కానీ నాకు ఐడియా వస్తలేదండి. తర్వాత మేజర్గా ఇప్పుడు నిన్న రేణుక అంటే మాకు తెలిసి అయితే పట్టుకొని కాల్చిరేమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బూటకప్ ఎన్కౌంటర్ అనిపిస్తుంది మాకైతే. అవును. ఓకే ఓకే. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులలో నిజంగా ఎన్కౌంటర్ జరిగేటువంటి పరిస్థితి ఉందా? వీళ్ళని ముందే చుట్టుముట్టి కొద్దిగా చుట్టుముట్టి పట్టుకొని చంపిరని అనుకుంటున్నాం మేమైతే. ఓకే ఓకే. ఇప్పుడు నిజంగా ఈ రేణుకకి సంబంధించి మీకు తెలిసిన సమాచారం? రేణుక అంటే వాళ్ళ డాడీలు నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు అయితే లక్ష్మణర్సు వాళ్ళ పెదబాపు, వాళ్ళ డాడీ సోమయ్య సారు. వీళ్ళు అంటే అప్పుడు పూర్వం ఇక్కడే కానీ వాళ్ళు ఇక్కడ మోత్కూరులో ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళ పెదనాన్న అయితే ఇక్కడే ఉంటుండ్రు పూర్వం నుంచి నాకు తెలిసిన. రేణుక వాళ్ళు ఎంతమంది? రేణుక ఒకటి, వాళ్ళ తోడ ఇద్దరు అన్నదమ్ములు. వాళ్ళు ఏం చేస్తుంటారు? అన్నలు ఒక ఆయన అయితే ఇదివరకు పార్టీలనే పనిచేసి ఒక 10 సంవత్సరాల క్రితం వచ్చినాడు, లొంగిపోయినాడు, జన కలిసినాడు. ఇప్పుడు ఈమె అక్కడే ఉంది. ఈమె అక్కడే ఉంది. ఇప్పుడు శాఖమూరి అప్పారావు మావోయిస్టు తను పెళ్లి చేసుకుని అక్కడే చేసుకున్నదని తెలుసు అంటే మనం. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నాము ప్రస్తుతానికైతే ఇక్కడ ఎక్కడ చూసినా కానీ అడుగడుగునా ఈ గ్రామంలో ఆ స్తూపాలే కనిపిస్తున్నాయి. వాళ్ళకు గుర్తుగా వాళ్ళు సాయుధ పోరాటాలతో పాటు ఇక్కడ సాయుధ నేపథ్యం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిది కూడా మనకు కొన్ని వాళ్ళు చనిపోయిన తర్వాత అమరవీరులుగా గుర్తించి అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. గుమ్మడవెల్లి రేణుక చనిపోయిన తర్వాత గ్రామంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి మనం చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు మనం దాదాపు ఇక్కడ ఈ దొడ్డి కొమరయ్య స్తూపము ప్రధాన అంటే ఈ బొడ్రా ఈ ప్లేస్ లోనే, అంటే ఇక్కడ కడవెంటి గ్రామం సెంటర్ లోనే ఉంది. అక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ పక్కన చిన్న మసీద్ ఉంది, అటు పోతే ఆ గడి ఉంటుంది. ఇక్కడ సాయుధ పోరాటాలకు సంబంధించినటువంటి బలగాలకు సంబంధించినటువంటి సాయుధ పోరాటంలో అమరుడైనటువంటి మొదటి తెలంగాణ అమరవీరుడిగా దొడ్డి కొమరయ్య స్తూపాన్ని మనం చూస్తున్నాము. అక్కడ నుండి వెళ్తే దీని వెనుకనే, దొడ్డి కొమరయ్య స్తూపం వెనుకనే గన ఇక్కడ రేణుక సంబంధించినటువంటి ఈ ప్రాంతం, ఇప్పుడు ఈ ప్లేస్ అంతా వాళ్ళ ఇల్లు. అంటే వీళ్ళ రేణుక తల్లిదండ్రులకు సంబంధించి చూసినట్టయితే వాళ్ళు మొత్తము ఒక ముగ్గురు అన్నదమ్ములు. ఈ ప్లేస్ కూడా దాదాపు వాళ్ళ ప్లేసే. ఇక్కడ రేణుకకి సంబంధించినటువంటి ఈ ఇల్లు చూస్తున్నాము. ప్రస్తుతానికి వాళ్ళ పెద్దనాన్న మాత్రం ఇక్కడ ఆ ఇంట్లో ఉంటున్నారు. చూసేటువంటి ఆ ఇంట్లోనే రేణుకకి సంబంధించినటువంటి పెద్దనారాయణ లక్ష్మీ నరసయ్య గారు ఇక్కడ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకసారి ఆ కుటుంబంలోకి వెళ్దాం. ఎందుకంటే చుట్టుపక్కల గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళను పలకరించడానికి కూడా వెళ్తున్నారు. ఇక్కడ ప్రతి ఒక్కటి ఎక్కడ ఏం జరిగినా, ఎక్కడ ఏ ఎన్కౌంటర్ జరిగినా కానీ ఒక అలజడి మాత్రం కడవెంటి గ్రామము, అలాగే తెలంగాణలోని వరంగల్ జిల్లాలో కూడా అలజడులు మాత్రం వస్తుంటాయి. చాలా మంది చూడడానికి, వాళ్ళను పరామర్శించడానికి కూడా అందరూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నటువంటి విజువల్స్ ను మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం, అట్లాంటప్పుడు సాయుధ పోరాటంలో భాగంగానే అసువులు బాసినటువంటి పరిస్థితి. చాలా వరకు ఎన్కౌంటర్ పై కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఇక్కడ రేణుక పెద్దనాన్న ఇల్లు ఇది ఎట్లా
ఎట్లా ఉందో ఒకసారి మనం చూద్దాం, లోపలికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి కూడా రేణుక ఆ తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు ప్రస్తుతానికి, వాళ్ళు కూడా హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. వారి బంధుమిత్రులు అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళను పలకరించడానికి వచ్చారు. ప్రస్తుతానికి రేణుక పెదనాన్న వాళ్ళ ఇంట్లో మనం ఉన్నాము. ఒకసారి వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్. రేణుక మీ ఇక్కడే పుట్టి పెరిగిందని చెప్పి తెలుస్తుంది. మీ ఎట్లా ఆమెకు సంబంధించి పుట్టు పూర్వోత్తరాలు కానీ ఆమెకు సంబంధించినటువంటి వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా? నా పేరు గూడూరి లక్ష్మణరసయ్య. రేణుక అనే అమ్మాయి మా తమ్ముని బిడ్డ కాబట్టి పుట్టింది పెరిగింది ఆమె అంతా మేము ఆమె 5వ తరగతి 6వ తరగతి వరకు కూడా మేము అంతా కమైడ్గానే ఉన్నాం. మా తమ్ముడు తర్వాత ఏరుపడి మా తమ్ముడు అత్తగారింటికి మోత్కూరుకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినాక అక్కడ 7వ తరగతి ఇక్కడ చదివిపోయి అక్కడ 10వ తరగతి వరకు చదివింది. పెళ్లి చేసినాం, అది అయిపోయింది. ఇక చదువుకోవాలనే ఇంట్రెస్ట్ కలిగింది. పెళ్లి ఎప్పుడు చేశారు? పెళ్లి 10వ తరగతి పూర్తి అయినాక చేసినాం, కానీ ఎందుకు మళ్ళీ చదువు మీద ఆలోచన వచ్చి ఇక అత్తగారు సంసారం కాపురం అటువంటివి వద్దనుకున్నది. ఇక మళ్ళీ చదువు పోయి ఇంటరు డిగ్రీ అట్లా చేసినాక లా చేస్తామనే ఆలోచనతోటి పద్మావతి కాలేజీలో సీట్ దొరికింది. ఎక్కడెక్కడ ఎంట్రన్స్ రాసిందో నాకు తెలియదు, కానీ పద్మావతి కాలేజీలో తిరుపతిలో యూనివర్సిటీలో సీట్ దొరికితే అక్కడ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అక్కడనే ఉన్నది. అక్కడి నుండి మళ్ళీ లా పట్టా తీసుకుంది హైదరాబాద్లో. తీసుకున్నాక మళ్ళీ విశాఖపట్నం పోయి విశాఖపట్నం ఒక లాయర్ కింద సీనియర్ లాయర్ తోటి 1 సంవత్సరం ఉన్నది. ఉన్నాక ఇక మళ్ళీ ఎక్కడ పోయింది ఎక్కడ చూసుకుంటుందో ఇక మేము పెద్దగా పట్టించుకోలేదు. నాకు నా పని నేరేదో నేను చేసుకుంటే వాళ్ళు హైదరాబాద్నే ఉండరు. ఇక మా తమ్ముడు పిల్లలు అందరూ హైదరాబాద్లో ఉన్నారు. ఇక నేను ఇక్కడ ఉన్నా. ఇక నేను ఎక్కువ తెలుసుకోలేదు. మీ తమ్ముడికి ఇప్పుడు రేణుకతో పాటు ఎంతమంది పిల్లలు? 2 కొడుకులు 1 బిడ్డ. వాళ్ళు పెద్దోళ్ళే. వారికి కూడా ఈ నక్సలైట్కి సంబంధించినటువంటి నేపథ్యం ఏమైనా ఉందా? ఈ రేణుక అన్నదమ్ములు కానీ వాళ్ళు ఏమన్నా మావోయిస్టు పార్టీకి సంబంధించి ఆకర్షితులయ్యారా? అటువంటి ఏమన్నా నేపథ్యం? ప్రసాద్, జీవికే ప్రసాద్ అని రేణుక వాళ్ళ పెద్దన్న, ఆయన కూడా 30 సంవత్సరాలు అండర్గ్రౌండ్ నుండి ఇప్పుడు 10 సంవత్సరాలు 12 సంవత్సరాల కింద లొంగిపోయి జనజీవంతులు కలిసి ఆయన పని ఏందో ఆయన చేసుకొని బతుకుతాడు. ఇప్పుడు ఈ రేణుక అసలు మావోయిస్టు పార్టీ ఉద్యమం పట్ల అంటే తన కుటుంబంలో వాళ్ళ పెద్దన్న ద్వారా అంటే ఉంటారు కదా, అట్లాంటి నేపథ్యంతో వెళ్ళిపోయింది అనుకోవచ్చా? అట్లా పెద్దన్న గురువు ఏమనుకోవద్దు, ఈమె శిష్యురాలు ఏమనుకోవద్దు, అటువంటి సంబంధాలు కూడా ఏమి లేవు. ఈమె చదువుతుండే ఇంట్రెస్ట్ అయింది, కానీ పద్మావతి కాలేజీకి పోయినాక కాలేజీ కంప్లీట్ చేసి పట్టా పొందినాక మరి లా పోయినాక ఓ సీనియర్ ఏడాది పని చేసినాక మరి ఆమెకి ఎందుకు వచ్చిందో ఆలోచన, ఇక మళ్ళా ఉద్యమంలోకి పోయింది. అంతవరకు ఆమెకు ఆలోచన ఏమి లేదు. ఆ అన్న చరిత్ర ఈమెకి ఏమీ అక్కర్లేదు. వాళ్ళకి వీళ్ళకి ఎట్లాంటి సంబంధాలు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఈమె పనిచేస్తున్నారు మీకు తెలిసిన సమాచారం ప్రకారం? నాకంటే మరి నాకు ఎన్ని ఏళ్ళ కింద పోయిందో నాకు అదంతా ఏం తెలుసు. ఆమెకు ఇప్పటికైతే ఇప్పటి వరకు ఆమెకు 54 సంవత్సరాలు కంప్లీట్. 54 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు మాకు పోయిండొచ్చు మా 30 ఏళ్ళు ఉద్యోగంలోకి పోయింది. 30 ఏళ్ళకి తక్కువనే సారు. ఇప్పుడు ఎందుకంటే ఆమె పట్టా పుచ్చుకునే వరకు పుచ్చడంతో టైం పట్టింది. 20-25 సంవత్సరాల నుండి ఉద్యోగం చేసింది. ఇప్పుడు ఈ రేణుకకు సంబంధించి ఇక్కడికే తీసుకొస్తా అని చెప్పి అంటున్నారు, ఇక్కడే అంత్యక్రియలు కూడా చేస్తా అంటున్నారు. ఆ సమాచారం మీకు తెలిసిందా? ఏమన్నా ఇక్కడికే తీసుకొస్తున్నారా? ఇక్కడికి తీసుకొస్తామని మా కొడుకులు పోయినరు, మా తమ్ముని కొడుకులు 2 పోయినరు తీసుకురాను. వాళ్ళు ఇక్కడికే తీసుకొస్తామని ఆలోచన చేసినారు, చెప్పిండ్రు. మీకు ఫోన్ చేసి చెప్పిండ్రు ఇక్కడికి వస్తారు. ఓకే.
ఇప్పుడు ఏ టైం వరకు వచ్చే అవకాశం ఉంటుందన్న? ఇక టైం ఇంకా మేము అడిగితే ఫోన్ లేవడతలేరు, నాకు చెప్తలేరు. నేను ఇప్పటికి 10 సార్లు చేసినా కానీ ఎప్పుడు వస్తావు అనేది నాకు నాదేమో తెలుస్తలేదు నాకు. ఓకే ఓకే. ఉమ్. ఇప్పుడు అమ్మ పేరు అమ్మ పేరు చంద్రమ్మ. ఇప్పుడు అమ్మ చంద్రమ్మతో మనం మాట్లాడదాం, వాళ్ళ పెద్దమ్మ. ఎందుకంటే ఒకే ఇంట్లో వాళ్ళ ఆలన పాలన చూసి ఇక్కడే పుట్టి పెరిగింది కాబట్టి నిజంగా వాళ్ళ బంధువులకు కూడా ఫోన్ చేసి తను ఎంతో బాధపడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాము. చంద్రమ్మ, అమ్మ చెప్పండి, ఇప్పటి వరకు ఈ రేణుక అంటే ఏంటంటే ఇక మీ కుటుంబ సభ్యుల పిల్లలే అని అనుకోవచ్చు. నిజంగా చనిపోయిందని తెలిసిన తర్వాత, ఎన్కౌంటర్లో చనిపోయిందని తెలిసిన తర్వాత ఏమనిపిస్తుందమ్మా మీకు ఇప్పుడు? బాధ అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. నా బిడ్డలు ఆమె కలిసే అందరు చదువుకున్నారు, కలిసే ఉన్నారు. వాళ్ళు మోత్కూరుకి వెళ్ళిపోయినాక ఇక వాళ్ళే బతికిండ్రు, మాది మేమే బతికినాము సారు. ఇంకంతే. ఇప్పుడు మీకు ఎక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాంటి సమాచారం కానీ పండుగలకు వచ్చిపోవడం అటువంటి ఏమైనా ఉన్నాయా? వచ్చేది పోయేది. ఏమేనైతే ఫంక్షన్లు అయితే వస్తారు పోతారు, మేము పోతాం వచ్చినాం అంతే. కానీ ఇక వాళ్ళకి మాకు ఎక్కువ ఈ రేణుక అయితే ఎక్కువ రాలే, ఇక ఆమె చదువులనే ఉన్నది. ఓకే. రేణుకను చివరిసారిగా ఎప్పుడు చూసారమ్మా? ఎప్పుడు కలిసి చివరిసారిగా? చివరిసారిగా మా మరిది రిటైర్ అయితే వచ్చింది, అప్పుడు చూసినాం. ఇక్కడ ఈ ఊరికి వచ్చిందా? ఈ ఊరికి రాలే, అక్కడనే మోత్కూరులే. మోత్కూరులో. ఆయన ఏం చేస్తారు? టీచరా? టీచరు. ఓకే ఓకే. వాళ్ళ నాన్న రిటైర్మెంట్ అయిపోయినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మీరు అందరు కలిశారు. ఎన్నేళ్ల క్రితం అది? ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యి 22 ఏళ్ళు అవుతుందట. అంటే 22 ఏళ్ల క్రితమే వచ్చింది. ఆ తర్వాత ఇక మళ్ళీ కలవలేదు. అంటే వాళ్ళకు కూడా అప్పుడే చివరిసారా లేకపోతే వాళ్ళకి కలిసిందే? లేదు సార్, మళ్ళీ కలుసుకున్నారు కానీ మా ఇక్కడ రాలేదు, ఇక్కడికి రాలేదు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఒక సాయుధ పోరాటానికి తెలంగాణ అంటేనే ఒక సాయుధ పోరాటానికి గుర్తు. ఎందుకంటే ఒక ఎదురించి నిలబడి పోరాడి కలబడి గెలిచినటువంటి చరిత్ర తెలంగాణకు ఉంటుంది కాబట్టి అట్లాంటి తెలంగాణలో ఎంతో క్రియాశీలకమైనటువంటి ప్రాశస్త్యం ఉన్నటువంటి కడవెండి గ్రామం అంటేనే మొదటి తెలంగాణ తొలి అమరవీరుడిగా గుర్తింపు పొందినటువంటి దొడ్డి కొమరయ్య పుట్టినటువంటి నేల. ఇస్నూరు దొరకు సంబంధించి ఎంతో సాయుధ పోరాటంలో ఎదురొడ్డి నిలబడి పేద ప్రజల కోసం, తెలంగాణ విముక్తి కోసం నిలబడి దొరల పెత్తందారులను అణచివేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఉన్న నేల ఏదైనా ఉందంటే అది జనగామ. ప్రస్తుతం జనగామ జిల్లా, ఇంతకుముందు ఉమ్మడి వరంగల్ జిల్లా, తర్వాత జనగామ జిల్లా మారింది. దేవరుపుల మండలానికి సంబంధించినటువంటి కడవెండి గ్రామానికి ఒక ప్రత్యేక ప్రాశస్త్యం అయితే ఉంది. మనం ఊరి నుండి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ చూసినా స్తూపాలు ఊరికి ఒక అలంకారాలుగా ఉంటున్నాయి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ స్తూపాలను చూసిన తర్వాతనైనా సరే ఈ గ్రామస్తుల్లో ఒక పౌరుషం అనేది వస్తుంది. వాళ్ళని చూసినప్పుడల్లా ఒక ఉద్యమ స్ఫూర్తి ఈ గ్రామంలో రగులుతున్నటువంటి పరిస్థితి. అట్లాంటి నేపథ్యం ఏంటంటే దాన్ని ఏంటంటే చాలా వరకు ఆ స్ఫూర్తి అలాగే ఉండాలని ఇక్కడ దాదాపు అట్లాంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇంకా స్తూపాలు కూడా ఒకటే కాకుండా ఆ ప్రాంతంలోనే కాకుండా అడుగడుగునా కొన్ని స్తూపాలు ఉన్నాయి. అట్లాంటి ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి కడవెండి గ్రామంలో పుట్టినటువంటి రేణుక అంత్యక్రియలు కూడా ఇదే గ్రామంలో జరిపించాలని చెప్పి ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు అలాగే గ్రామస్తులు కూడా అనుకుంటున్నారు. వీళ్ళందరూ దాదాపు మనకు చూస్తున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇక్కడ రేణుక చనిపోయినటువంటి మరణ వార్త విని అందరినీ వాళ్ళ కుటుంబ సభ్యులని పరామర్శించడానికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి వాళ్ళ బంధువులు కూడా ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. రేణుకతో పాటు ఇక్కడ ఇదే ఇంట్లో పుట్టి పెరిగినటువంటి వాళ్ళ సోదరి కూడా, వాళ్ళ పెద్దమ్మ అంటే రేణుక పెద్దమ్మ కూతురు కూడా ఇక్కడ ఉంది. ఒకసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వారికి ఏంటంటే ప్రతి ఒక్కసారి ఊరంతా ఇక్కడికి వచ్చి వాళ్ళందరినీ పలకరిస్తున్న నేపథ్యంలో వారి మరణ వార్త విని ఇక్కడ వాళ్ళ సోదరి కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అమ్మ చెప్పండి, ఇప్పుడు రేణుక మీకు చెల్లి అవుతుందా? చెల్లె.
ఓకే, మీరందరూ ఇక్కడే కలిసి ఇంట్లోనే కలిసి పెరిగారమ్మా? చిన్నప్పుడు అయితే కలిసి పెరిగినాము. ఇక పెద్దగైనాక వాళ్ళు అక్కడ మోతుకురిగిన వెళ్ళిపోయారు కాబట్టి ఇక మేము మాకు పెళ్ళిళ్ళైనా మేము మా అత్తగారి ఇళ్ళల్లో పోయినాం. ఇక మా చిన్న ఆయన రిటైర్డ్ అయినప్పుడు కలిసినాం అంతే. ఇక అంతవరకే తెలుసు మాకు, ఇక ఆమె ఏం తెలియదు. ఇక ఫోన్ లో గానీ ఇక్కడ టచ్ లో ఇంతవరకు మాట్లాడింది లేదు ఇక్కడ ఎవరితోటి? లేదు, ఏం లేదు మాకు. మా పిల్లలే చూడలేమ్మని ఇంతవరకు ఇంకా. ఎందుకంటే 30 ఏళ్లకు పైగా వెళ్ళిపోయింది కాబట్టి అంత చూసే అవకాశం కూడా ఉండదు. లేదు అంతే. ఇప్పుడు రేణుక మృతి చెందిన తర్వాత చాలా వరకు ఈ ఊళ్ళో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. చాలా మంది బాధపడుతున్నారు. మళ్ళీ ఒక ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి ఈ ఊరిలో ఉన్నటువంటి ఒక తార నేల రాలిందన్నటువంటి అభిప్రాయం కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు కూడా బాగానే ఉంది కదా. ఓకే ఓకే ఓకే, ఇక్కడ మనం చూడొచ్చు. ఎందుకంటే ఇదే ఇంట్లో వాళ్ళు మొత్తం ఉమ్మడి కుటుంబంగా ఉండేది. తర్వాత వాళ్ళ నాన్నగారు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి పక్కనే ఉన్నటువంటి గ్రామానికి వాళ్ళు అక్కడ వలస వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత అక్కడనే వండుకుంటూ అక్కడి నుండి హైదరాబాద్కి వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు. రేణుక కూడా ఉన్నత చదువుల కోసం ఇక్కడ తిరుపతికి వెళ్ళి పద్మావతి యూనివర్సిటీలో కూడా LLB చదివింది. అక్కడే కొంతకాలం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసింది. ఆ ప్రాక్టీస్ చేసినటువంటి నేపథ్యంలోనే ఉద్యమానికి సంబంధించినటువంటి అలాగే నక్సలిజం భావజాలానికి ఆకర్షితులు అక్కడి నుండే తను వెళ్ళిపోయినట్టుగా తెలుస్తుంది. ఆ తర్వాత మిగిలిన వివరాలు కూడా తర్వాత కుటుంబ సభ్యులతోటి కూడా మనకు ఎట్లాంటి సమాచారం అనేది మాకు లేదు. ఆ తర్వాత హైదరాబాద్కి వెళ్ళి ఉన్నత చదువులు చదివినటువంటి నేపథ్యంలోనే మాకు అంతవరకే తెలుసున్నటువంటి చెప్తున్నారు. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు రిటైర్ అయిపోయినటువంటి సమయంలో అంటే 22 ఏళ్ల క్రితం ఇక్కడికి అంటే వారి ఊరికి వచ్చి అక్కడనే కలుసుకున్నామని చెప్పి అంటున్నారు. చివరిసారిగా 22 ఏళ్ల క్రితమే రేణుకను చూసాము, కానీ ఆ తర్వాత మేము ఎప్పుడు రేణుకను కలిసింది లేదు. తను ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ ప్రస్థాన నేపథ్యంలో తను అంటే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిందని చెప్పి అంటున్నారు. మరోవైపు ఇక్కడ వాళ్ళ అన్న కూడా ఇక్కడ ఉద్యమానికి సంబంధించి కూడా నక్సలిజం భావజాలానికి ఆకర్షితులై దళంలోనే తిరిగేవాడని చెప్పి అంటున్నారు. కొద్ది రోజుల క్రితం అంటే దాదాపు 12 సంవత్సరాల క్రితం కూడా అక్కడ జనజీవన స్రవంతిలో కలిశారు. ఎందుకంటే కొంతమందికి వయసు మీరిన తర్వాత కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆ కుటుంబ సభ్యులు, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యంలో ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కూడా ఖచ్చితంగా మళ్ళీ వెనక్కి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అటువంటి దృష్టిలో పెట్టుకొని 10 ఏళ్ల క్రితమే తను మళ్ళీ జనజీవన స్రవంతిలో కలిసి ఇక్కడ మళ్ళీ తన వ్యాపారాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే వారి బంధువులతో పాటు కుటుంబ సభ్యులను కూడా ఒక్కసారి మనం మాట్లాడాము. మిగిలిన గ్రామస్తులు కూడా మనం చూస్తున్నాం. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళు కూడా ఏమేమి చెప్తారో ఒకసారి చూద్దాం. వాళ్ళకు ఉన్నటువంటి నేపథ్యం ఏంది, ఎందుకంటే కొంత మొదటి తరం అనుకోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా ఉన్నటువంటి కొంతమంది పెద్ద మనుషులు కూడా వాళ్ళు దొడ్డి కొమరయ్య లాంటి విషయాలు విన్న తర్వాత అనేక విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఎందుకంటే అడుగడుగున ఒక పోరాట స్ఫూర్తి కలిగినటువంటి ఉద్యమ నేలలో మనం ఉన్నాం. ప్రస్తుతానికి అయితే ఒకసారి మనం వారితో మాట్లాడదాం. నమస్తే సార్, మీ పేరు సార్? నా పేరు యాదగిరి, కోల యాదగిరి. ఇప్పుడు మేము గ్రామంలోకి అడుగు పెడుతుంటా అంటేనే ఒక కొన్ని స్తూపాలు కనిపిస్తున్నాయి. అది ఒక రకమైనటువంటి కొత్త ఊర్లోకి పెట్టినటువంటి అనుభవం కలుగుతుంది మాకు కూడా. ఎట్లా అనిపిస్తున్నారు ఈ ఊరి నేపథ్యం ఎట్లా ఉండేది? ఇప్పుడు రేణుక కూడా అదే ఉద్యమ నేపథ్యంలో ప్రస్థానంలో చనిపోయినటువంటి పరిస్థితి, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇక్కడ ఈ ఊరు జీన్సే అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి ఒక్కరికి ఏదో రకంగా అనుభూతి ఉంటుంది. విప్లవ పార్టీ కానీ కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఇప్పుడు ఈ సుఖాసి రాజకీయాలు, ఈ స్వార్థ రాజకీయాలు చేయబట్టి రకరకాల పార్టీలలో రకరకాల ప్రలోభాలు కానీ ఇంచుమించు మాకు తెలిసినంత వరకు కడవెండి ఊళ్ళో పుట్టి పెరిగిన వాళ్ళకు తప్పకుండా ఏదో కొంత భావం ఉంటుంది దాని మీద. దానికి వీళ్ళు పూర్తిగా ఆకర్షితులైనరు. కొద్దిగా మేధావి వర్గం. వాళ్ళ డాడీ వాళ్ళ నాన్న టీచర్ అయినా కూడా మేము గమనించినాం. వాళ్ళకంటే చిన్నోళ్ళే, మేము సోమయ్య సార్ కంటే చిన్నోనే, కానీ వాళ్ళతోటి కొంచెం మాకు అనుబంధం ఉండేది. కానీ వాళ్ళవి కూడా భావాలు అవే. వాళ్ళ డాడీ టీచర్ అయిండు, గవర్నమెంట్ జాబర్ అయ్యి, కానీ వాళ్ళకు కూడా కొంచెం భావాలు అవే భావాలు ఉండేది. ఇక వాళ్ళ పిల్లలకు కూడా ఎవరు నేర్పింది కాదు, ఎవరు ప్రేరేపించింది కాదు, ఎవరు చెప్తే వచ్చింది కాదు. కానీ ప్రసాద్ హై లెవెలే పోయిండు, కడవెండి నుంచి నెంబర్ 1 స్థానాల్లో పోయిండు. బహుశా నాకు తెలిసి గుర్తేడులను ఎక్కనో IAS ఆఫీసర్లను ఫస్ట్ కిడ్నాప్ అదే. అందులో ప్రసాద్ ఉన్నాడనే వరకు మా ఊరోళ్ళందరికీ గర్వం అనిపించింది. అది సక్సెస్ చేసుకుంటారు. గప్పుడు మాకు ప్రసాద్ అనేది ప్రతి ఒక్కరికి మళ్ళా గుర్తుకొచ్చింది. ప్రసాద్ ఎప్పుడు పోయిందని తెలియదు, ఎట్లా పోయిందని తెలియదు, ఎక్కడి నుంచి పోయిందని తెలియదు. ఇక ఆ తర్వాత ప్రసాద్ ఆ మధ్యన
మాకు పూర్తిగా వివరాలు తెలియదు కానీ సరెండర్ అయిండో జనజీవనంలో కలవాలని వచ్చిండో ఎట్లొచ్చిండో కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది, మంచి పొజిషన్లో ఉన్నాడు అనేది. గవర్నమెంట్ జాబ్ వచ్చినా ఏది వచ్చినా గవర్నమెంట్ జాబులలో ఉన్న వాళ్ళకి కూడా ఇంచుమించు అవే భావాలు ఉంటాయి, ఉంటాయి. కానీ ఈ రోజుల్లో రాజకీయాలు చేయబట్టి కొంచెం అంత అదైంది. కానీ అట్లా స్తూపాలు కూడా ఆ రోజుల్లో త్యాగాలు చేసిన వాళ్ళకు మళ్ళీ మొన్నటి తంతెల గుర్తింపుకొచ్చి స్తూపాలన్నీ మొన్నటి తంతెల కట్టినాయి. ఆ తంతెలు కట్టుకున్నాయి కావు. మొన్నటి తంతెల వాళ్ళు చేసిన వాళ్ళు కానీ వీళ్ళు అయిన వాళ్ళు కానీ వీళ్ళు కాని వాళ్ళవి కూడా యువకులు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కొంతమంది ముందు పడి స్తూపాలు కట్టించి గుర్తింపుకు అవి చూసినా కూడా మాకు గర్వమే అనిపిస్తుంది, గౌరవం అనిపిస్తుంది ఆ స్తూపాలు చూసి కూడా. ఇప్పటికి కూడా మేము గర్వపడుతున్నాం తప్పి ప్రతి మనిషికి బాధ అనిపిస్తుంది. కానీ ఇట్లా కడవెండి నుంచి ఇట్లా అయింది అని నిన్న నుంచి వార్తలు ఏంటంటే ఒక రకంగా ప్రతి పిల్లవానికైనా ప్రతి పెద్దోళ్ళకైనా ఏ పార్టీలో ఉన్న వాళ్ళకైనా ఒక రకంగా ఇంతకుముందే నేను అన్నా ఆ పెద్ద మనిషితోటి ఇక్కడ తీసుకొచ్చి అంత్యక్రియలు చేసుడు మాకు ఇంకా చాలా ఏ ఊర్లో చేసినా ఇంత అది ఉండకపోవు, వాళ్ళకి ఇంత విలువలు ఇంత గుర్తింపు ఉండకపోవు. ఓకే, ఇప్పుడు మేము అక్కడి నుంచి వస్తుంటే అంటే నిజంగా స్తూపాలు కూడా వరుసగా కనిపిస్తున్నప్పుడు ఒక్కొక్కరి నల్లాల నరసింహులకు సంబంధించినటువంటి స్తూపం కావచ్చు, ఇంకా కొంతమంది ప్రభుత్వ టీచర్లు కూడా ఉన్నారు అందులో. అంటే వామపక్ష భావజాలానికి ఆకర్షితులై చైతన్యవంతమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళందరి స్తూపాలు ఒకదానికొకటి వరుసగా ఉన్నాయి. ఇప్పుడు ఈ రేణుక స్తూపంకి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే ఎక్కడ చేస్తే అంత్యక్రియలు ఎక్కడ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ఉన్నాయి. మీ గ్రామస్తులుగా మీరు కూడా ఈ విషయాలపై ఇట్లా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇక్కడ అంత్యక్రియలు జరిగినాక మాకంటే పిల్లగాళ్ళు ఆ భావాలు ఉన్నోళ్ళు ఉన్నారు, దాంట్లో మెదిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ నిర్ణయాన్ని బట్టి మేము కూడా పార్టిసిపేట్ అవుతాం. మేము 75 ఏళ్ళకు ఉన్నాము. అయినా కూడా ఏ నిర్బంధం వచ్చినా ఏది వచ్చినా వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి స్తూపాల ఎక్కడ ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అనేది అందరూ సహకరిస్తారు. ఏ పార్టీలైనా, ఈవెన్ నీ కాంగ్రెస్ వాళ్ళు కానీ నీ తెలుగుదేశపోడు కానీ నీ ఎవ్వరు ఏ టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక్కడ పార్టీలకు అతీతంగా సహకరిస్తారు. ఆమె గుర్తింపు కొరకు ఏది చేద్దామన్నా సహకరిస్తారు. ఇప్పుడు తెలంగాణ తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య స్తూపము ఇక్కడ బొడ్రాయి వెనుకనే నగరం అంటే మీ కడవెండి గ్రామం నడిబొడ్డున ఉన్నది. ఇప్పుడు ఇవేమో అటు స్టార్టింగ్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి. ఎట్లా ప్లాన్ చేస్తే బాగుంటుంది అనేది ఇక తర్వాత ప్లాను. ఇప్పుడు ఎందుకంటే ఒకరికంటే ఒకరు తెలివి కల్లోళ్ళు ఉంటారు, ఎక్కడైతే మంచిగా ఉంటుంది ఏ ప్లేస్ అయితే బాగుంటుంది అని వాళ్ళు అది చేస్తే మా వంతు సహకారం మేము చేస్తాం. ప్రతిదీ కూడా ఆఖరికి మాట సాయం అన్న చేసినా గిన్నెది. ఇప్పుడు దొడ్డి కొమరయ్యేది ఇది మన స్తూపం కట్టించిన కాడ బహుశా దాని కొరకు తిప్పలబడ్డలు చాలా మంది ఉండ్రు, చందాలు ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉండ్రు. కానీ ఫస్ట్ రోజు మాత్రం ఓ గడపార తెచ్చి నేను కంకణ కట్టుకొని నేను తొర్ర సత్యం అని ఇక్కడ జోనల్ లీడరు ఆయన ఇంకొక 5-6 యువకులు వచ్చి ఆ రోజు ఓ 4 పారలు 5 పారలు మా సాంప్రదాయం ప్రకారం వాళ్ళు చేయించారు కంకణాలు కట్టుకొని. ఇక దాన్ని ఎవరు పెట్టుబడి పెట్టింది మాకు తెలియదు, ఎవరు చేసింది తెలియదు. కానీ ముహూర్తం చేసిన వాళ్ళు మాత్రం పిలిచిండ్రు, వచ్చినాం నిర్భయంగా. అప్పుడు ఇంకా కొంచెం నిర్బంధాలు ఉన్నాయి, చేసినాం. రేపు కూడా ఆమె దాని కొరకు కూడా ఎవరైనా దాని ఆలోచన చేస్తే దాంట్లో మా వంతు సహకారం మేము చేస్తాం. ఇప్పుడు ఇంత ఉద్యమ చరిత్ర ఉంది, ఇక్కడ సాయుధ వ్యవస్థ అనేది ఉన్నది. ఇక్కడ ఏంటంటే ఒక ప్రశ్నించేటువంటి తత్వం ఇక్కడ ఉన్నది. ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నక్సలైట్ల రహిత రాజ్యంగా ఇక్కడ తెలంగాణను మేము చేస్తాము, దేశంలో నక్సలైట్లు కానీ మావోయిస్టులు కానీ ఎవరు ఉండకుండా చేస్తామని చెప్పి ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా చెప్తున్నాడు. నిజంగా ఇప్పుడున్నటువంటి ఆ మాటలకి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకి ఈ ఊళ్ళో ఉన్నటువంటి చైతన్యం కానీ ఇట్లాంటి ఊళ్ళు ఎన్నో ఉన్నాయి. అది సాధ్యమయ్యే పనేనా? మేము అంత దూరం చెప్పలేం కానీ భావాలను అయితే మార్చలేరు. నిర్బంధం పెట్టి మనుషులు మారుస్తారు, స్వార్థపరులు ఉంటే వాళ్ళని ప్రలోభ పెడతారు, వాళ్ళని సరెండర్ చేయించుకుంటారు. కానీ భావాలు ఎక్కడో దిక్కు ఆ మూమెంట్ వచ్చినప్పుడు పుడుతుంది. అది మనం ఆర్గనైజేషన్ చేసి డబ్బులు ఇచ్చి లేకపోతే పెట్టుబడి పెట్టి వాళ్ళకి ఏదో చేస్తే రాదు విప్లవం కూడా. అది అనుకోకుండా ఓసారి సందర్భాన్ని బట్టి ఆ మూమెంట్ని బట్టి అవసరం లేని వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారని నా నమ్మకం. మేము ఉండము పోతాం. కానీ మనం దీంతో పోతుంది అనేది మాత్రం నాకే నిర్బంధం వచ్చినా మంచిదే, పైనుంచి వాళ్ళు ఏం చేసినా మంచిదే. కానీ
ఎన్నడూ ఎక్కడ పోదండి. ఎన్నో గింతంత మొలక ఉండే ఉంటుంది. అది ఎప్పుడో ఎగిరిస్తుంది, ఎప్పుడో అవుతుంది. దాని తగ్గట్టు ఎవరో లేస్తారు. అలాంటి ఇప్పుడు అమిత్ షా అంటే వాళ్ళు కూడా అరే దీనికంటే అదే మీరు కానీ వాళ్ళు కూడా సహకరిస్తారు అనిపిస్తుంది. ఎవరో ఇప్పుడు పశ్చాత్తాపడుతుంటే ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక పార్టీ అనుకుంటలేదా, అరే వీళ్ళకంటే వాళ్ళే మెరుగుంటారు అని అనుకుంటుంటే వింటున్నాం కదా వార్తలలో కూడా మేము. అప్పుడు కూడా అమిత్ షా అటువంటి వాళ్ళు కూడా నేను ఇంత అది చేసి వాళ్ళని మొత్తం తుడిచిపెడితే మాకు ఈ పరిస్థితి వచ్చాయి, దీనికంటే అదే మెరుగుండే వీళ్ళకంటే అనేది వస్తుందో ఏమో తెలియదు. కానీ అంటే ఇప్పుడున్న రాజకీయాలు అంత స్వచ్ఛమైనటువంటివి కాదు, కానీ నిజంగా ఉన్నటువంటి భావజాలమే చాలా పవర్ఫుల్ అని అనుకోవచ్చు. మేము హైకమాండ్ స్టేట్ కమిటీ తోటి కూడా మాట్లాడిన ఆ రోజుల్లో నిర్బంధం ఉన్నప్పుడు మాట్లాడితే వాళ్ళందరూ చిన్న పెద్ద వాళ్ళ క్యాడర్ ఉన్నప్పుడు మాట్లాడలేము, మాట్లాడే అది కూడా కాదు. అయితే వాళ్ళు కూడా ఆ స్టేట్ కమిటీ వాళ్ళు కానీ ఒక కొండపల్లి సత్యమూర్తి ఆ పార్టీ వాళ్ళు హైకమాండ్ వాళ్ళు తప్ప ఈ కిందోళ్ళు కొంత మేధావి వర్గం ఛాన్స్ ఇచ్చేది మాట్లాడేందుకు. ఇంటలెక్చువల్స్ మేధావి వర్గం ఛాన్స్ ఇచ్చేది. ఇంకా కిందోళ్ళ ముంగట మేము మాట్లాడలేకపోయేది. కానీ ఆ రోజుల్లో కూడా ఎప్పుడు వస్తుంది విప్లవం, ఎట్లా వస్తుంది, మీరు కన్న తల్లిదండ్రులను బీటెక్లు చేసిండ్రు, ఎంటెక్లు చేసిండ్రు, ఎట్లా ఎన్నడవుతుంది అంటే ఇప్పుడు వాళ్ళ అనుభవాన్ని బట్టి నేను ఈ మాట మాట్లాడినా. వాళ్ళు కూడా మేమే కాదు మాతోటి అవుతుందని కాదు, కానీ కొద్దిగా మేము త్రోవ చూపెడతాను. మేము ఉంటామో పోతామో ఊడతామో మాకు తెలియదు, కానీ మాతోటి అవుతుంది తప్పకుండా అవుతుంది నేను ఛాలెంజ్ చేస్తలేదు. కానీ మా సొంటోళ్ళం కూడా ఎన్ని బ్యాచులు పోతాయో ఎన్ని అవుతుందో ఆ తర్వాతకు ఉడబోయంగా ఎవరో అనేది వాళ్ళు చెప్పినారు. అయితే చాలా విలువైన విషయాలు కూడా మనకు చెప్తున్నారు. ఎందుకంటే నిర్బంధాల ద్వారా తాత్కాలికమైనటువంటి పరిస్థితులను బట్టి వ్యక్తులను అణిచివేయచ్చు, కానీ ఆలోచనలు అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తిని అణిచివేసేటువంటి పరిస్థితులు ఎప్పుడు జరగదు. ఏ కాలమైనా సరే ఇట్లాంటి పరిస్థితులు ఉంటుంటే ఈ చైతన్యం అనేది దాన్ని ఎవరు ఆపేటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడున్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి అమిత్ షా కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే స్పష్టంగా చెప్తున్నారు, నిర్బంధాల ద్వారా వాళ్ళు అనుకోవచ్చు, కానీ ఒకనొక దశ కూడా రావచ్చు ఎప్పుడైతే నిర్బంధాలను ద్వారా అణిచివేస్తామని చెప్పినటువంటి అమిత్ షా లాంటి వ్యక్తే మళ్ళీ దీన్ని ఈ ఉద్యమ ప్రస్థానాన్ని కానీ మెచ్చుకునేటువంటి రోజులు వచ్చినా ఆశ్చర్యపోలేదని చెప్పి అంటున్నారు. ఎందుకంటే అంత స్వచ్ఛంగా అంత నిజాయితీగా పనిచేసేటువంటి వ్యవస్థ ఉన్నది. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏంటంటే స్వార్థ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని నాటి రాజకీయాలే బాగున్నది, సాయుధ పోరాటమైనా అది ఏ నేపథ్యమైనా అని మళ్ళీ అట్లాంటి వాళ్ళు మెచ్చుకునేటువంటి రోజులు కూడా వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదన్న ఒక విలువైనటువంటి సమాచారం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రతి ఒక్కరిని ఎవరిని కదిలించినా వారి మాటల్లో కూడా దాదాపు ఎంతో అంతర్లీనమైనటువంటి అంతరార్థం దాగి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరొకసారి మనం మరికొంతమందితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. మీ పరిచయం సార్, ఎందుకంటే ఇక్కడ అందరూ దాదాపు మనం చూడొచ్చు, ఒక్కసారి మన వీడియో అటు చూపించండి ఒకసారి. వాళ్ళని చూస్తుంటే అందరూ ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళలో హృదయ వేదన భరితమైనటువంటి ఒక బాధ మాత్రం దాగి ఉంది. వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సోమయ్య సారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుటుంబ నేపథ్యంలో ఎట్లుందో అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఏంటంటే లోపల ఎంతో కొంత ఒక వామపక్ష భావజాలం కానీ ఒక చైతన్యవంతమైనటువంటి తత్వం కూడా వాళ్ళలో నిబిడీకృతమైనటువంటి నేపథ్యంలో ఒకసారి మరికొంతమందితో మనం మాట్లాడదాం. సార్ మీ పేరు? సార్ నా పేరు పాకాల వెంకన్న, మాది తరగప్ల వచ్చేసి తరగప్ల మండల కేంద్రం. ఇక్కడ విలేజ్ తరగప్ల మండల కేంద్రమేనా? మండల కేంద్రం. నేను తెలంగాణ ప్రజాఫ్రంట్ జనగామ జిల్లా అధ్యక్షుని మూడోసారి. పోయిన 3 సంవత్సరాల క్రితం కూడా ఇదే కడవేంలో జిల్లా మహాసభ జరపాలని గద్దరన్న ఆదేశాల మేరకు ఇక్కడ సభలు పెట్టినాం. సభలు పెడితే అప్పుడు కూడా పోలీసులు ఇదే స్తూపం దగ్గర అడ్డుకున్నారు. అడ్డుకుంటే కూడా మేము అప్పుడు నల్లమాస్ కృష్ణ మాకు అధ్యక్షులు ఉండేది. మేము 2-3 గంటల పోలీసులు మేము తర్జన భర్జన పడి కూడా ఇక్కడ జరగనీయకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తే, ఇదే దొడ్డి కుమరేలో జరగనీయకుండా ప్రయత్నం చేస్తే పోలీసులు 20,000 దాకా మినిస్టర్ ఉంటే ఆయన పర్మిషన్ ఇవ్వద్దు, అక్కడ వాళ్ళు బలపడతారు. కడవెండి అనేది ఒక చరిత్రమైన ప్రాంతం, అది చరిత్ర ప్రాంతంలో ఆ మీటింగ్లు పెడితే వాళ్ళు బలపడే అవకాశం ఉంటుంది కనుక అక్కడ ఎట్టి పరిస్థితులు జరగనివ్వదని ఛాలెంజ్గా తీసుకున్నాడు 20,000 దాకా. అప్పటికి కూడా నేను ఇక్కడ నుంచి సవాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు ర్యాలీగా ఇక్కడ నుంచి మన షేక్ బంద్ స్తూపం దగ్గరికి ర్యాలీగా పోయి ఇక్కడ నుండి ఇక్కడ పెట్టవలసినటువంటి సభను, తెలంగాణ ప్రజాప్రతినిధుల సభను మనం షేక్ బందకి స్తూపం దగ్గర రోడ్డు మీద నడి ఎండలో జరుపుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడేటప్పుడు, అంటే తెలంగాణ ప్రజలు ఏదైతే ఆకాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారో ఆ తెలంగాణ ప్రజలు కమస్కం స్వేచ్ఛ సమానత్వం మాట్లాడే హక్కు లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ.
కమ్సే కమ్ ధర్నా చేసేటువంటి ఇందిరా పార్క్ కూడా ధర్నా చేసుకున్నటువంటి పరిస్థితి కూడా లేదు. దాన్ని నిర్బంధం పెట్టి ధర్నా ప్లేస్ కూడా ఎత్తివేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా ములుగులో సుతీ సాగర్ ఎన్కౌంటర్ జరిగింది, సూర్యాపేటలో వివేక్ ఎన్కౌంటర్ జరిగింది. తెలంగాణ ప్రజలు ఏదైతే ఆలోచన విధానం చేసి తెలంగాణ రాష్ట్రం వస్తే మా నీళ్లు, మా నిధులు, మా ఉద్యోగాలు, మా పిల్లల చదువు దక్కుతానే ఏదైతే ఆకాంక్షలు తెలంగాణ రాష్ట్ర సమితి అధికారులకు తీసుకొచ్చారో వాళ్ళ పిల్లల్ని కాల్చి చంపింది ఆ పార్టీ. అది మీరే సాక్ష్యం దానికి మీరు చెప్పిన అవసరం లేదు. ఇవాళ అమిత్ షా అనుకుంటాడు అంత ఈజీ ఏం కాదు. అమిత్ షా లాంటి వాళ్ళు చాలా మంది పోయారు. ఇప్పుడు పెద్దన యాదగిరి సార్ అన్నట్టుగా అమిత్ షా లాంటి వాళ్ళు చాలా మంది పోయారు. ఇది ప్రజా పోరాటం నిర్మించే శక్తి సామర్థ్యాలు ఎవరికైనా ఉంటాయా? ప్రజలు నిర్మూలించి ఎవరి మీద పరిపాలిస్తారు వాళ్ళు? ఆదివాసీల గూడాలలో ఉన్నటువంటి ఖనిజ సంపదను బహుళజాతి కంపెనీ అనిల్ అంబానీ వంటి కంపెనీలకు అంటగట్టడం కోసము అక్కడ అడ్డుపడుతున్న ఒక ఆదివాసీ ప్రజల మీద జరుగుతున్న పోరాటం కోసం, వాళ్ళ న్యాయమైన పోరాటం కోసం అని చెప్పి వీళ్ళు అడ్డుపడుతుంటే అమాయక ప్రజలు తీసుకొచ్చి ఈ తారీఖు వరకు 300 మందికి పైన చంపినటువంటి వాళ్ళ దాంట్లో 270 మంది దాకా 220 మంది దాకా ఆదివాసీ అమాయక ప్రజలు నిరాయుధులు వాళ్ళని తీసుకొచ్చి చంపారు. అది ఎన్కౌంటర్ కట్టుకథలతో ఉన్నారు. ఒక రేణకను హత్య చేయగానే రేణకతో ఇది కూడా బూటకప్ ఎన్కౌంటర్ ఎన్కౌంటరే. అక్కకు ఆరోగ్యం బాగలేదు, వాస్తవానికి ఆరోగ్యం బాగలేదు. ఆమె రెస్ట్ కోసం వచ్చింది, ద్రోహించిన సమాచారం తోటి ఆమెను పట్టుకొని చంపారు. అది ఎన్కౌంటరే కాదు. అక్కకు ఆరోగ్యం బాగలేదు, వాస్తవానికి ఆరోగ్యం బాగాలేకపోవడం వలన వీళ్ళకు ఆమె చిక్కవలసిన పరిస్థితి వచ్చింది. లేకపోతే ఆమెను పట్టుకునే స్థాయి వీళ్ళకి 23 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల నుంచి ఏం చేసి 35 సంవత్సరాల నుంచి పట్టుకోలేకపోయారా? ఇప్పుడు ఎందుకు పట్టుకోవాల్సి వచ్చారు? ఆమెకు అనారోగ్యంగా ఉన్నది కనుకనే పట్టుకోవాల్సింది. ద్రోహించిన సమాచారం మేరకు ఆమెను హత్య చేశారు. అది హత్యనే, ఎన్కౌంటర్ కాదు. ఇప్పుడు తరాలపల్లిలో కూడా సుధాకర్ అన్న అలియాస్ సార్ అన్న కూడా దాదాపు 55 సంవత్సరాల పైబడిన తర్వాతనే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కొంతమంది చెప్తున్నారు ఇప్పుడు మా గడ్డాన్ని చూసిన తర్వాత నిజంగా, ఎందుకంటే దళంలో ఉన్నటువంటి వాళ్ళ ఫిట్నెస్ వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూసినట్టయితే పట్టుకొని వచ్చి కాల్ చంపినట్టుగా మొన్న అక్కడ కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. నిజంగా ఇవన్నీ ఒక 50-55 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అంత యాక్టివ్గా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. రిటైర్మెంట్ దగ్గర అవుతున్నటువంటి పరిస్థితులు. అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు జరిగేటి ఎన్కౌంటర్లన్నీ కూడా బూటకప్ ఎన్కౌంటర్లుగా భావించవచ్చు. యేసుబరన్ టేకులు కూడా యేసుబరన్ మొత్తం చేయి 2 సెగలు ఇరుగొట్టిరు. ఇప్పుడు మీరు సారని అంటారు, ఇప్పుడు వెపన్ తోటి గుద్దితే ఇట్లా బయటికి వెళ్ళింది కంటి పక్క నుంచి, మీకు అది మన గుర్తు కనబడతలేదా? కాళ్ళు ఎందుకు ఇరిగి ఉంటాయి? ఎన్కౌంటర్ అయితే కాళ్ళు ఇరిగి ఉంటాయా? యేసుబన్నది రెక్కలు ఇరుగు 2 సార్లు ఇరిగి ఉంటాయా? మన టేకులు కూడా యేసుబన్నాయి. ఇప్పుడు మన రేణకది కూడా అదే పరిస్థితి. రేణకది కూడా 100% బూటకప్ ఎన్కౌంటర్. తెలంగాణ ప్రజాఫ్రంట్ జిల్లా పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ప్రజా పోరాటాలను ఎవరితో తరం కాదు ఆపడానికి ప్రజలు పుట్టుకొస్తూనే ఉంటారు. సమస్యలు ఉన్నంతసేపు, అణచివేత వివక్షత ఉన్నంతసేపు ఉద్యమాలు నడుతూనే ఉంటాయి. అవి ఆపడం ఎవరి తరం కాదు. ఆయన అంటాడు, అమిత్ షా అంటే కలలుగా అంటాడు, వచ్చే సంవత్సరం వరకు మార్చి 30 వరకు మావోయిస్టు నిర్మూలన చేస్తాం, మేము వాళ్ళు రైత భారతదేశంగా చేస్తామని అంటాడు. కానీ ఆ కళలు అవి కరెక్ట్ కాదు. అది అమిత్ షా గారు వెనుక తీసుకోవాలి. మేము తక్షణమే తెలంగాణ ప్రజాఫ్రంట్ జనగాం జిల్లా పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆదివాసీల మీద పోరాటాలు ఆపివేయాలి. మేము అది ఆపరేషన్ కగారును కూడా వ్యతిరేకిస్తా ఉన్నాం. మేము ఖండిస్తా ఉన్నాం. అక్కడ జరుగుతున్న హత్యలే, అవి ఎన్కౌంటర్లు కాదు. ఆ బూటకప్ హత్యలకు వ్యతిరేకంగా మేము తప్పకుండా పోరాటాలు చేస్తాం. మేము ప్రజల్ని కాపాడుకుంటాం. అడవిలో ఉన్నటువంటి ప్రజలకు మద్దతు, ఆదివాసులకు మద్దతుగా మేము పోరాటాలు కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అన్న చెప్పండి, ఇప్పటి వరకు బూటకప్ ఎన్కౌంటర్లు అని చెప్పి చాలా మంది అభివర్ణిస్తున్నారు. ఈ 55 ఏళ్ల వయసులో కూడా ఇట్లాంటి ఎన్కౌంటర్లు నిజం కాదు అన్నటువంటి అభిప్రాయం కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు మీరు కూడా బయటకు వెళ్ళి వస్తుంటూ ఉంటారు. అట్లాంటప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది? జనం ఏమనుకుంటున్నారు? అసలు వాస్తవానికి అక్కడ నేను టీ తాగడానికి వెళ్ళానన్నా, నాకేం తెలియదు. ఇక్కడ తరియప్లో హోటల్ టీ తాగడానికి పొద్దున్న వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక మహిళ స్టేట్మెంట్ చూసుకుంటూ జ్యోతి పేపర్ చదువుకుంటూ, అయ్యో గింత కనికరం లేదా ఈ లంచ కొడుకులకు, గిట్లా మహిళలను కూడా చంపుతారా? మహిళలు కన్నవాళ్లే కదా, చంపేటోళ్ళు కూడా మహిళలను కన్నవాళ్లే కదా. ఒక భారత మాత లాంటి తల్లి ఓ 35 ఏళ్ళు ఉద్యమంలో పనిచేసిందట. ఈమెను చంపడానికి వాళ్ళకి చేతిరేట్లు వచ్చినాయి. వాళ్ళు కూడా రోజు చస్తారు కదా, ఈమె ఉసురుదాలికి పోతారు కదా అని ఆమె ఒక శాపనార్థాలు పెడతా ఉన్నది హోటల్. ఏం చేస్తుంది ఆమె బాసన్లు అమ్ముకుంటుంది. బుడగజంగల్ వాళ్ళు బాసన్లు అమ్ముకుంటుంది. బాసన్లు బయట పెట్టి వచ్చి పేపర్ మరి తాము చదువుకున్నట్టున్నది. వాస్తవం నేను పేరు అడుగుదాం అనుకున్నా. ఆమె నేను పేరు అడగడం వల్ల ఆపుతుందో ఏమో, మరి చదవడం ఆపేస్తుందో ఏమో, తిట్టడం ఆపేస్తుందో ఏమో అని చెప్పి నేను మౌనంగానే పక్క కూర్చున్నా. నేను అధ్యక్షుని అని చెప్పినా, ఏమన్నా నేను పలానా సంఘం అని చెప్పినా కానీ ఆపేసి మళ్ళీ ఆమె బంద్ చేస్తుంది కావచ్చు అని ఆమెకి ఏ సంబంధం లేవు. పార్టీతో సంబంధం లేదు. పీపుల్స్ వార్ పార్టీ అంటే తెలియదు. మావోయిస్టు పార్టీలను చూసింది కాదు, అది ఏం చేసింది కాదు. ఒకటి పేపర్ చూసి చదివి గంత కసిగా మాట్లాడదంటే ప్రజలు ఏ స్థాయిలో మహిళలు ఉన్నారు, ఏ స్థాయిలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు కడవెంటి ప్రజలు మీరు చూస్తా ఉన్నారు, నేను వస్తా ఉంటే ఎక్కడ చూడు రేణక్క ముచ్చట జరుగుతుంది. అక్కడ చెట్టు కింద కూర్చుంటే, అక్కడక్కడ కూర్చుంటే, పశువుల కాడ, కొట్టం కాడ, నీళ్ళ దాకా కాడ, ప్రతి దగ్గర రేణక్క ముచ్చట తప్ప వేరే ముచ్చట లేదు. అంటే ఆమె ఎవరి కోసం పోయింది? వాళ్ళ నాన్నకు ఉద్యోగం ఉన్నది. ఆమెకు అన్నం లేకపోయిందా? ఆమెకు ఏమో తిండి లేకపోయిందా? ఉద్యోగం కోసం పోయిందా? ఆమె ప్రజల కోసం పోయింది. ప్రజల కోసం చచ్చిన చరిత్రలో నిలబడి ఉంటారు వాళ్ళు. కానీ వీళ్ళు ఒకరోజు చనిపోతారు తప్ప వీళ్ళు బతకరు. వీళ్ళు చనిపోయి బతుకుతారు. చనిపోయినాక కూడా మళ్ళీ ప్రభుత్వాలతో పోరాటం చేస్తారు. అది బలమైన పోరాటంగా మారుతుంది. ఇప్పుడు తక్కువ పోరాటం.
చనిపోయిన తర్వాత రేపటి నుంచి పోరాటం చేస్తుంది, మొదలు పెడుతుంది రేణక్క. ఆ పోరాటాన్ని వీళ్ళు అంతుపడతారా? రేణక్క పోరాటం పుస్తకం చదవగలుగుతారా? ఆమె మాటలు చదివే శిక్ష సామర్థ్యాలు ఉన్నాయి వీళ్ళకు? ఆ పోరాటం ముందు జరగబోతుంది. చనిపోయిన వాళ్ళంతా పోరాటం చేసే వాళ్ళే, ప్రభుత్వంతో చనిపోయి కూడా వీళ్ళు ముందే సిద్ధపడతారు. వీళ్ళు ఖచ్చితంగా చనిపోతామన్న దానికి సిద్ధపడి ఇవన్నీ చేయగలుగుతారు. వాళ్ళు వాళ్ళు ప్రజల కోసం వాళ్ళు తన త్యాగం చేసిన వాళ్ళు ఎందుకు వాళ్ళు సరెండర్ అవుతారు? సరెండర్ గారు రేణక్క కావాలంట కాదా? డబ్బులు తెలియదు ఆమెకు. 56 లక్షల రూపాయలు రివార్డు తీసుకుని హాయిగా బతకలేదా? ఆమె ఎందుకు దొంగచాటును చంపారు, పట్టుకొని చంపారు. ఆ రెస్ట్లో ఉన్నది ఆమె, జ్వరం వచ్చి ఇబ్బందులో ఉన్నది, నడవలేని స్థితిలో ఉన్నది. అని మహిళ ఏం తెలియని మహిళ, అసలు అన్నలంటే ఏదో తెలియని మహిళ ఊటలో మాట్లాడుతుంటే ఆశ్చర్యపోయిన, నాకు చెమటలు పుట్టిన వాస్తవం చెప్పానంటే. ఇంత చైతన్య మహిళలోకి వచ్చిందా? అసలు అంటే అట్లాంటి భావజాలను చూసే అట్లాంటి ప్రజల కోసమే ఇవంటి పోరాటాలకు పురిగొల్పవచ్చు అని అనుకోవచ్చు కదా. అంతే కదా, వాస్తవం 100% వాస్తవం. మీరు అనేది కూడా వాస్తవమే. అంత కసిగా మాట్లాడుతున్నాం, ఏం తెలియదు వాస్తవానికి. పొద్దున లేస్తే భాషలు ఎత్తుకొని తిరుగుతుంది. అవగాడ కడవెంట్లో చంపిరట, కడవెండమాట అక్కడ చంపిరట అని చెప్తుంది ఆమె 2-3 లైన్లు చదివి. ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు పోరాటాలు అనేవి వాళ్ళ కోసం కాదు. ఎందుకంటే ఉద్యోగము దానికోసం అయితేనేమో ఇక్కడ ఉద్యోగాలను చేసుకుని బతకొచ్చు, కానీ ప్రజల యొక్క సమస్యలు, ఎందుకంటే చైతన్యాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులు కంపల్సరీ వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళ చైతన్యానికి కానీ వాళ్ళ స్వాతంత్ర అభిలాషకు కానీ ఎవరు అడ్డు వచ్చినా వాళ్ళు సహించరు. అట్లాంటిది ప్రజలను కూడా అణిచివేసేటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే అణిచివేతను కూడా సహించలేని పరిస్థితుల్లోనే ఇక్కడ సాయుధ బలగాల వైపు, సాయుధ పోరాటం వైపు వీళ్ళు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కాబట్టి అట్లాంటి అణిచివేతలను అణిచివేయడం కూడా ఎవరి వల్ల కాదు. ఎందుకంటే ఒక అంతర్లీనమైనటువంటి భావజాలం అనేది ఉధృత రూపంలోకి వెళ్తుండేది. వీళ్ళ చావును కూడా వీళ్ళు ముందే చూసుంటారు, దాని తర్వాత వచ్చేటువంటి పరిణామాలను కూడా వీళ్ళు ముందే చూసుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి ఉద్యమాలు కూడా చాలా ఉధృతమైనటువంటి రూపం మార్చుకుంటాయని చెప్పి అంటున్నారు. అది అంతుబట్టడం ఎవరి వల్ల సాధ్యం కాదన్నటువంటి ఒక ఆవేదన, ఆలోచనలు కూడా చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి ముందు జాగ్రత్త, ముందు చూపు వాళ్ళకు ఉన్నది. కాబట్టి రాబోయే రోజులలో ఎట్లాంటి సమాజాన్ని నిర్మాణం కోరుకుంటున్నారో వాళ్ళకు ఒక స్పష్టమైనటువంటి ఐడియా ఉంటుంది. కాబట్టి వాళ్ళు దేనికైనా ఒక తెగించి వెళ్ళేటువంటి ఒక యోధురాలుగా నిలబడుతున్నారన్నటువంటి ఒక విషయాలు మాత్రం చాలా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇట్లాంటి అణచివేతలు, ఇక్కడ నిర్బంధాలు, ఇక్కడ ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి వ్యవస్థను అణచివేయడం ఎవరి వల్ల కాదు. దాన్ని ప్రేమతోనో లేకపోతే సమస్యలు పరిష్కరించడం ద్వారానే మాత్రమే దాన్ని ఒక సానుకూల దృక్పథంలోకి తీసుకురావచ్చు తప్ప నిర్బంధాల వల్ల ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదన్నది మాత్రం స్పష్టంగా వాళ్ళు వెలుగుతున్నటువంటి పరిస్థితి. గుమ్మడివెల్లి రేణుక అలియాస్ సరస్వతి చనిపోయిన తర్వాత, ఎన్కౌంటర్ తర్వాత కూడా అనేక ఒక బాధాకరమైనటువంటి అంశాలని కూడా ఇక్కడ చెప్తున్నారు. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు. ఈ ఊరుకున్నటువంటి నేపథ్యం కూడా గుర్తుకు వస్తుంటే ఇక్కడ ఒక వ్యక్తి కాదు, ఇక్కడ ఒక ఉద్యమ నేపథ్యాన్ని కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఎవరిని అడిగినా కానీ ఆ ఉద్యమ నేపథ్యము, దానికి ఉన్నటువంటి ప్రజాస్వామ్యంలో ప్రజల ఆలోచనలతో పాటు ఉద్యమాలు ఎలా నిర్మితమవుతున్నాయి అన్నటువంటి విషయాలు చూస్తుంటే ఇది ఒక స్ట్రాటజికల్గానే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఒక భావజాలానికి సంబంధించినటువంటి అంశం, దీన్ని ఉద్యమంగా కాకుండా ఒక భావజాలానికి సంబంధించినటువంటి అంశంగా ఇక్కడ పరిగణిస్తున్నారు. చాలా మంది గ్రామస్తులు ఉన్నారు, యువకులు కూడా ఉన్నారు. ప్రస్తుతానికి వారితో మనం మాట్లాడదాము. అన్నా చెప్పండి, ఇప్పటి వరకు రేణుక చనిపోయిన తర్వాత గ్రామంలో కూడా ఎవరిని కదిలించినా కానీ ఒక భావోద్వేగమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ వీళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత అంతకు ముందు గత కొద్ది రోజులుగా ఏంటంటే మీరు కూడా చూసే ఉంటారు, ఉద్యమ నేపథ్యాలు, ఎన్కౌంటర్లు అవి ఇవి అన్నీ చూసే ఉంటారు, విని ఉంటారు. అట్లాంటప్పుడు ఏమనిపిస్తుంది ఇట్లాంటి వార్తలు విన్న తర్వాత? వాస్తవానికి కడవెండి గ్రామస్తులుగా అక్క చనిపోయిందంటే బాధాకరము, కానీ గర్వంగా కడవెండి గ్రామస్తులంతా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఉద్యమం అనేది కష్టాల నుంచి పుట్టుకొస్తుంది. మనిషికి కష్టం వచ్చినప్పుడే ఏం చేయాలని తిరగబడి పోరాటం చేస్తేనే ఉద్యమం అవుతుంది. ఉద్యమాన్ని అణిచివేయడం అనేది ఆలోచన కరెక్ట్ కాదు. అణిచివేయడం ఇంతకుముందు అన్నట్టు పెద్ద మనిషి, మా ఊరు పెద్ద మనిషి అనుభవస్తులు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే ఉద్యమాన్ని అణిచివేయడం అనేది అసంభవం. అది మనుషులను మార్చవచ్చు, గుణాన్ని మార్చవచ్చు, కానీ ఆ వ్యక్తిత్వాన్ని ఎవరు మార్చలేరు. ఏదైనా కానీ ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఉదాహరణ చెప్తున్నా. నేను ఒక తెలంగాణ ఉద్యమం కూడా పనిచేసినాం. కడవెండిలో అనేక ఆనాడు ఆంధ్ర మహాసభ కాంచి మొదలు పెడితే ఈనాడు మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పనిచేసిన వాళ్ళు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారు. దాంట్లో మొదట్లో కడవెండి ఉన్నది. మొదటి వరుసలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుంచి దొడ్డి కుమరే కాంచి మొదలు పెడితే పైన్ల వెంకటరమణ ఎన్కౌంటర్, పెద్ది శ్రీనివాసు ఎన్కౌంటర్ కడవెండి 2, 3 ఎర్రంబెడి సంతోష్ రెడ్డి అలియాస్ మహేష్ 4, ఈ 5వ ఎన్కౌంటర్ ఇది కడవెండిలో. ఆనాడు
తెలంగాణ ఉద్యమంలో కానీ మావోయిస్టు ఉద్యమంలో కానీ కడవెండిలో వందలాది మంది ఉద్యమంలో పనిచేసిన సానుభూతి పనులు ఒక 200-300 మంది ఉంటారు. 70-80 మంది నుంచి 100 మంది పూర్తి టైంగా పనిచేసిన వాళ్ళు కడవెండిలో చాలా మంది ఉన్నారు. ఎన్కౌంటర్ అయిన దాంట్లో 5. అందులో ఒక జనశక్తి నేత కూడా పెద్ద యాదగిరి అలియాస్ రాజు, ఆయన కూడా మా ఊరే కడవెండే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాంచి మొదలు పెడితే ఈవెన్ ఇప్పటి వరకు ఉద్యమానికి నాంది అంటే వరంగల్ జిల్లాకు మొదటి వరుసలో ఉన్నది కడవెండి. కడవెండిలో ప్రతి ఒక్కరు కడవెండి అంటేనే ఒక పౌరుషం, అంటే ఉద్యమానికైనా దేనికైనా కొట్లాటంలో పోరాటంలో. సరే ఇప్పుడు బూర్జువా పార్టీలో రావచ్చు, పరిస్థితుల బట్టి బూర్జువా పార్టీలో పనిచేస్తారు, ఉద్యమంలో పనిచేసే పరిస్థితి ఇప్పుడు లేదు, ఎన్కౌంటర్. సానుభూతి పాలైనా పట్టుకపోయి నిర్బంధం పెట్టి ఏదో ఒక రకంగా అణిచివేయడమే. కాబట్టి గత్యంతరం లేక రాజకీయ పార్టీలుగా పనిచేస్తారు తప్ప ప్రతి ఒక్కరు కడవెండిలో ఏ పార్టీ వాళ్ళైనా కడవెండి అంటేనే ఉద్యమం పోరాటం వాళ్ళ నెత్తూరులోనే ఉంటుంది ఎరుపు, అంతే. ఇంతకు మించి మనం ఏం చెప్పలేము. ఓకే, ఇక్కడ నిజంగా వాళ్ళ మాటలో ఉంటుంటే అది అంతర్లీనమైనటువంటి ఆలోచనలు చూస్తుంటే ఇక్కడ ఉద్యమం అంటే తెలంగాణలో ఓరుగల్లుకు ఒక ప్రత్యేకమైనటువంటి చరిత్ర ఉంది. ఆ ఓరుగల్లులో ప్రప్రథమంగా అగ్రశ్రేణిలో ఉన్నటువంటి గ్రామం ఏదైనా ఉందంటే అది కడవెండి గ్రామం అని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు బూర్జువా పార్టీలు వస్తున్నటువంటి నేపథ్యంలో విధిలేని పరిస్థితుల్లోనే రాజకీయ పార్టీలను అనుసరిస్తున్నారు తప్ప దాని మీద ప్రేమ అటువంటిది కాదు. నిజమైనటువంటి స్వాతంత్రాన్ని కోరుకునేటువంటి వ్యక్తి ఎవరికి లొంగుబాటు అనేది ఉండదు. అట్లాంటి ఉద్యమ చరిత్ర ఎరుపు అనేది రక్తం ఎలా ఉంటుందో అది ఎప్పుడు ప్రతి ఒక్కరి ఊరే ఒక ఎరుపుమయమైనటువంటి ఊరు అంటున్నారు. త్యాగాలకు సంబంధించినటువంటి ఒక గొప్ప ఊరలో పుట్టడం కూడా తమ అదృష్టంగా భావిస్తున్నారు. ఇప్పటి వరకు 200-300 మంది సానుభూతి పరులు ఉంటే ఇప్పటి వరకు 70-80 మంది ఉద్యమంలో ఫుల్ టైమర్ గా పనిచేసినటువంటి వాళ్ళే ఉన్నారు. అందులో 5 అమరులు అయ్యారని చెప్పి అంటున్నారు. అమరులు అవ్వడము ఒక విందుకు బాధగానే ఉంది, కానీ మా ఊరి నుండే ఇంత ఉద్యమకారులు ఉన్నటువంటి ఒక గర్వం తమను ఎప్పుడు తలెత్తుకునేలా చేస్తుంది అన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం ఇక్కడ గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎన్నో సందర్భాలు కూడా ఇక్కడ ఉద్యమాన్ని అణచివేయడానికి కూడా ఉంటున్నారు, కానీ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే పక్కదారులు చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఎంతమంది బూర్జువా పార్టీలు వచ్చినా కానీ తమలో ఉన్నటువంటి ఆలోచన విధానాన్ని, తమలో ఉన్నటువంటి త్యాగ గుణాన్ని, తమలో ఉన్నటువంటి సేవా నిరతిని ఎవరు ఏమీ చేయలేరనే ఒక ధీమా మాత్రం ఇక్కడ కడవెండి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రేణుక తండ్రి సోమయ్య గారు, గుమ్మడివెల్లి సోమయ్య గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే చిన్నప్పటి నుండే ఉగ్గుపాలతోటే ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించినటువంటి సోమయ్య గారు తను కూడా ఒక వామపక్ష భావజాలం మీద కూడా మంచి మంచి కార్యక్రమాలకు అంటే గ్రామంలో అంటే అక్కడ అవసరాలను బట్టి కూడా వారు స్పందించేవారనిగా తెలుస్తుంది. ఆ తర్వాత ఎట్లాంటి నేపథ్యం ఉందనేది వారి కుటుంబ నేపథ్యం ఎట్లా ఉంది, అసలు రేణుక ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, అసలు వారికి తెలిసినటువంటి సమాచారం ఏంది, సోమయ్య గారితో మనం ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పటికీ ఇక్కడ ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో రేణుక గారు చనిపోయారన్నటువంటి విషయం తెలిసింది. హుటాహుటిన మీరు కూడా ఇక్కడికి హైదరాబాద్ నుండి తరలి వచ్చారు. నిజంగా దీన్ని ఎన్కౌంటర్ ఎట్లా చూస్తున్నారు సార్? ఇక ఎన్కౌంటర్ అది బూటకం అనేటువంటిది అది లోక విదితమైనది. అది అఘాయిత్యం చేయడం ప్రభుత్వం వారి యొక్క జులుము, వారి యొక్క అవినీతి, అవి మాత్రమే ఇక్కడ చంపట్లం అనేటువంటి దారుణమైనటువంటి సంఘటనలు జరపడం ప్రభుత్వం యొక్క దమన నీతికి ఇది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు తనకు ఆరోగ్యం సహకరించకుండా ఉన్నటువంటి సమయంలోనే పట్టుకొని తీసుకెళ్లారంటున్నారు. దాంట్లో నిజంగా వాస్తవంగా ఫోటో చూస్తేనే అర్థమవుతున్నది. పట్టుకుపోయి కాల్చినట్టుగానే అది స్పష్టంగా కనబడుతున్నది. ఎందుకంటే ఎన్కౌంటర్ అంటే చెల్లా చెదర ఈ స్థలంలో లేకపోతే మనిషి అటు ఇటు పడి ఉండాలి, ఎటు కదలకుండా ఒకే చోట ఉండడం అంటే ఇదే పట్టుకొని తీసుకుపోయి కాల్చి పండబెట్టినట్టుగానే ఉన్నది. అది పండబెట్టిండ్రు, అంతే. అది రేణుక చివరిసారి మీకు ఎప్పుడు కలిసింది సార్? 2003లోనే.
మూడులోనే ఆమె వెళ్ళిపోయింది. మూడు తర్వాత ఇక చివరిసారి 2003 మీ రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడే వచ్చినట్టుగా తెలుస్తుంది. రిటైర్మెంట్ ఫంక్షన్ వరకు ఉన్నది. ఇక తర్వాత పోయింది. ఓకే, ఎంతో మంది ఇక్కడ ఆ, ఉద్యమం పట్ల కానీ వామపక్ష భావజాలం పట్ల ఆకర్షితులయ్యి ఒక్కొక్క కార్యరూపంలోకి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ సాయుధ బలగం వైపు ఆకర్షితులు కావడానికి కారణం ఏమనుకోవచ్చు? అసలు తను ఎందుకు అంత అట్రాక్టివ్ కావచ్చు అని మీకు ఉన్న సమాచారం సార్? అప్పుడైతే ఈ ఊరుకు ఉన్నటువంటి ప్రత్యేకత, ఈ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ నిర్మాణం, దానికి మాత్రమే ఆకర్షితురాలై బీజాలు నాటబడ్డాయి. ఆ తర్వాత ఆమె పై చదువులకు ఎదిగిన కొద్ది కూడా అవి అట్లాగే బలపడి ఆ పార్టీ యొక్క సిద్ధాంతాలకు ఆకర్షింపబడి పార్టీలో ప్రవేశించిందని చెప్పచ్చు. ఇప్పుడు మీ పెద్ద కుమారుడు కూడా ఈ ఉద్యమం పట్ల ఆకర్షితులైన వ్యక్తిగానే తెలుస్తుంది. తన నేపథ్యం ఏంటి సార్? ప్రస్తుతం ఎట్లాంటి పరిస్థితులు ఉంది తను? ప్రస్తుతం అంటే ఇక ఆయన సరే లొంగిపోయి వచ్చి తన జీవితం తను గడుపుతున్నాడు, ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక పార్టీని కంప్లీట్గా వదిలిపెట్టి వచ్చి జీవనాధారం ఎత్తుక్కొని బ్రతుకుతున్నాడు. అంతే. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు నిజంగా సార్, ఇప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అమిత్ షా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే మావోయిస్టు రహిత దేశంగా దీన్ని మేము మారుస్తామని చెప్పి అంటున్నారు, మార్చికల్లా అని చెప్పి అని ఒక చెప్తున్నారు. నిజంగా ఇట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి సంకేతాలకు దారితీస్తాయి సార్? ఇప్పుడు వాళ్ళ యొక్క దమననీతికి అంతు లేదు. పూర్తిగా శపథాలు చేసి 1 సంవత్సరం లోపల పార్టీని రూపుమాపుతాం అనేటువంటిది మనుషులను రూపుమాపవచ్చు, కానీ పార్టీ సిద్ధాంతాలను కానీ రూపుమాపలేరు. అవి తిరిగి ఉద్భవిస్తూనే ఉంటాయి. ఆ పార్టీ యొక్క ఉద్దేశాలు అవి మాత్రం భావజాలాన్ని మాత్రం అలా నాశనం చేయలేరు. అది తిరిగి ఏదో రూపంలో మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు రేణుక అంత్యక్రియలు ఈ గ్రామంలోనే ఏర్పాటు చేయడానికి అన్ని సన్నాహాలు అవుతున్నాయి కదా సార్? అంతా ఇక ఇదే ఊరిలో ఊరందరికీ తెలిసిన ఊరు ఆమెకు తెలుసు. ఇక వేరే ఊర్లో చేయడం ఎందుకులే అనేటువంటి ఉద్దేశంతో ఇదే ఊళ్ళో చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. అంతే చేస్తున్నాం. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎందుకంటే ఉద్యమానికి ఊపిరిలు పోసినటువంటి ఊరుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు తను అజ్ఞాతంలోకి వెళ్ళడము, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో ఇదివరకే గతంలోనే ఆకర్షితులైనటువంటి తను ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళినా కానీ, ఒక ఉన్నత చదువులు చదివినా కానీ తన భావజాలాన్ని మాత్రం మార్చుకోలేకపోయింది. ఆ తర్వాత 2003 సంవత్సరంలో తన తండ్రి రిటైర్మెంట్ కోసం వచ్చినటువంటి తను ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళింది. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కలవలేదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. తన కూతురు మరణ వార్త విన్న తర్వాత, రేణుక మరణ వార్త విన్న తర్వాత ఈ ఊరు గ్రామమే కాదు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో కూడా ఇక్కడికి తరలి వస్తూ వారికి సానుభూతి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. హైదరాబాద్లో నివాసం ఉండి అక్కడే ఉంటున్నటువంటి తన తండ్రి గారు సోమయ్య గారు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఇంత క్రితమే ఇక్కడ కడవెండి గ్రామానికి వచ్చారు. అంత్యక్రియలు కూడా ఈ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి గ్రామంలోనే నిర్వహించాలన్నటువంటి ఒక సంకల్పాన్ని కూడా అందరూ చేసుకున్నారు. ఆ ప్రకారంగానే అంత్యక్రియలు కూడా జరుగుతాయన్నటువంటి ఒక నిర్ణయాన్ని అయితే వాళ్ళు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ తర్వాత కడవెండి గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. అట్లాంటి గ్రామమే ఉలిక్కి పడితే కన్న బిడ్డ మరణ వార్త విన్న తర్వాత తల్లి కన్నీరు మున్నీరు అవుతుంది. రేణుకను కూడా చిన్నప్పటి నుండి అల్లరి ముద్దుగా పెంచాము, ఉన్నత చదువులు చదివించాము. ఆ తర్వాత తను తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీలో LLB చేసి ఉన్నత ఉద్యోగం వైపు వెళ్తుంది అనుకున్నాం. కానీ ఇట్లాంటి పరిస్థితులు చూస్తామన్నటువంటి ఆలోచనలు మాత్రం తమకు ఎప్పుడు రాలేదన్నటువంటి ఒక ఆవేదన మాత్రం వాళ్ళలో కనిపిస్తుంది. రేణుక మరణ వార్త విన్న తర్వాత హైదరాబాద్లో ఉన్న తన కుటుంబ సభ్యులు మాత్రం హుటాహుటిగా తాను పుట్టి పెరిగినటువంటి ఊరికి తరలి వచ్చారు. ఒక్కసారి వాళ్ళ బంధువుల ఇంట్లో, వాళ్ళ అన్న వాళ్ళ ఇంట్లోనే రేణుక పుట్టి పెరిగిన ఇంట్లోనే ప్రస్తుతం మనం ఉన్నాము. వారి తల్లి గారు ఇక్కడ మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. అమ్మ, ఇప్పటి వరకు నిజంగా చాలా మంది గ్రామస్తులు కూడా బాధపడుతున్నటువంటి పరిస్థితి. బాధపడతారు కదా. ఆమె మంచి తెలివి కల్లా ఆమె నా బిడ్డ మంచిగా చదువుకునేది, మంచిగా ఉద్యోగం చేస్తుంది, LLB చేసింది, లాయర్ అవుతుంది అనుకున్నా. ఇట్లా పార్టీలకు పోయింది. పార్టీలో పోయినా కానీ మంచిదే, నా బిడ్డ మంచిగా ప్రజాసేవ చేస్తుంది, ఎవరైనా అడిగితే అట్లనే చెప్పేది. ఇంకా వేరే వాళ్ళు అడిగితే ఎక్కడ ఉంది నీ బిడ్డ, ఎప్పుడు రాదు అని అంటే నా బిడ్డ అమెరికాలో ఉన్నదని చెప్పేది.
ఆ, నా బిడ్డ మంచి మంచి మనిషి, అసంటి మనిషి మళ్ళీ దొరకదు. నేను చెప్తాను కదా, నా బిడ్డని కాదు కానీ అంత మంచి మనిషి. ఓకే, ఇప్పుడు మీ ఇద్దరు కొడుకులు ఒక బిడ్డగా అన్నప్పుడు ఇద్దరు కొడుకులు ఏం చేస్తున్నారు మా ప్రస్తుతానికి? మా మా పెద్ద కొడుకు ఢి ఢిల్లీలో బీబీసీలో పనిచేస్తుండు. మా చిన్న కొడుకు హైదరాబాద్లో, ఆయన కూడా లాయరే. ఇద్దరు. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారమ్మా? ఇప్పుడు వాళ్ళకి సమాచారం తెలిసిన తర్వాత కుటుంబ సభ్యులందరూ ఇక్కడికి వస్తారు. నా బిడ్డ దగ్గరికే పోయిర్రు తీసుకొస్తామని. నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు, ఇంకా వేరే వాళ్ళు కూడా నా బిడ్డ దగ్గరికే పోయిండ్రు తీసుకురావడానికి. మరి ఎవరు పోతారు ఇక? ఇప్పుడు చాలా వరకు ఏంటంటే అమ్మా, ఇప్పుడు వామపక్ష భావజాలం అన్నా నక్సలిజం అన్నా చాలా మంది బయట భయాందోళన వ్యక్తం చేస్తుంటారు. అట్లాంటిది స్వతహాగా నీ కూతురు నక్సలిజం వైపు వెళ్ళింది, పెద్ద కొడుకు కూడా ఉద్యమ బాట పట్టి కొద్ది రోజులు అందులోనే పనిచేసి తర్వాత జనజీవన స్రవంతిలో కలిశారని చెప్పి అంటున్నారు. ఆ తర్వాత కూడా అంటే ఒక ధైర్యంగా ఉన్నటువంటి ఫ్యామిలీ. ఎందుకంటే ఇప్పుడు మీ శ్రీవారు కూడా తను ఉద్యోగం చేసుకుంటూనే మంచి భావజాల సిద్ధాంతము, అలాగే మీ కొడుకు కూడా ఉద్యమంలో పనిచేశారు, కూతురు కూడా ఉద్యమంలో పనిచేశారు. నిజంగా ఇట్లాంటి వాతావరణంలో ఉన్నటువంటి ఒక సాధారణ గృహిణిగా మీకు ఎప్పుడు ఈ భయం అని కానీ లేకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఏమి అనిపించలేదమ్మా? నాకేం భయం అనిపించలేదు సార్. అయినా కానీ మాది కూడా, మా తల్లిగారు ఊరి కాడ కూడా మాది కమ్యూనిస్ట్ ఇదే ఎక్కువ. మా కమ్యూనిస్ట్ భావజాలమే ఉన్నది. మా తల్లిగారు పాటిమెట్ల అని మోత్కూరు దగ్గర ఉంటుంది. అక్కడ మా మామని ఉండే, ఆయన కమ్యూనిస్టే. మేము వాళ్ళ ఇంటికి పోతే అట్లా కూడా మాకు కూడా కొంత కమ్యూనిస్ట్ భావజాలమే ఉన్నది సార్. అది ఇప్పుడు ఈ కమ్యూనిస్టు భావజాలం మొదటి నుంచి ధైర్య సాహసాలతోటే మీరు ఉన్నటువంటి పరిస్థితి. అంటే తను విప్లవం పట్ల ఆకర్షితులవుతున్న సందర్భంలో మీరు అడ్డు చెప్పలే? అడ్డు చెప్పినాం కానీ ఆమె విన్నదా? వాళ్ళకు ఎక్కువ ఇక అటు పోవాలని ఉన్నాక మనం చెప్పినా వినరు. ఇక ఇక ఆమె చెప్పి కూడా చెప్పే సందర్భం కూడా రాలేదు. ఇక పోయింది. ఇక చెప్పినా వినే పరిస్థితిలో లేదని ఇక గ్రహించినాం. మేము కొంతమంది గ్రామస్తులను కొంతమంది మేము అడిగామమ్మా. కాకపోతే రేణక్క చనిపోవడము మాకు ప్రస్తుతానికి బాధనే ఉంది, కానీ ఒక విప్లవ వీరుల యోధురాలుగా చనిపోవడం మాకు కడవెండి గ్రామానికి ధైర్యంగా తలెత్తుకునేలా ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? మాకు కూడా అట్లనే ఉంది. మా బిడ్డ మంచి ధైర్య సాహసాలది కాబట్టి అంత దూరం వెళ్ళింది. ఆ పార్టీలో మంచి పేరే తెచ్చుకుంది ఆమె. ఆమెకేమీ ఒకరిని అన్యాయం చేయలేదు, పార్టీకి ఏం ద్రోహం చేయలేదు. పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు అయితే వాళ్ళు మంచోళ్ళు గారు. నా బిడ్డ మంచిగానే చేసింది. నా పెద్ద కొడుకు అయినా మంచిగానే చేసిండు, నా బిడ్డ అయినా మంచిగానే చేసింది. కానీ ఇప్పుడు నాకు నా బిడ్డ కాని రాలేదన్న నాకు ఒక బాధ తప్ప, నా బిడ్డ చేసింది కరెక్టే. నేను అంటాను కదా, నా బిడ్డ చేసింది కరెక్టే. మొత్తం ఇక్కడ యావత్ కుటుంబం అంతా కూడా ఒక వామపక్ష భావజాలంతోనే ఉన్నటువంటి కుటుంబము. ఎందుకంటే ఇప్పటివరకు మనకు అనుకుంటున్నాం, ఎందుకంటే కొడుకు కూడా నక్సలిజం వైపు వెళ్ళాడు, కూతురు ఇలా అనుకుంటున్నాం. కానీ ఆ కుటుంబ నేపథ్యం కూడా ఒక ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తులుగా, ఎందుకంటే సమాజం కోసం పాటుపడేటువంటి ఆలోచనలు ఇక్కడ వామపక్ష భావజాలం చేస్తుంది. కాబట్టి అట్లాంటి వాటికి స్వతహాగా మా పూర్వీకులు కూడా అట్లాంటి నేపథ్యం ఉందన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు చాలా మంది గ్రామస్తులు, కడవెండి గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఇక్కడ తను చనిపోవడం బాధాకరంగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నక్సలైట్లుగా ఒక వీరమరణం పొందినటువంటి తలెత్తుకునేటువంటి విధంగా మాకు గర్వకారణం అని చెప్పి కడవెండి గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. అదే అభిప్రాయాన్ని కూడా తల్లి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళ కొడుకులు ఇద్దరు దాదాపు తన మృతదేహాన్ని తీసుకుని రావడానికి వెళ్ళారు. ఆ తర్వాత ఇక్కడి గ్రామంలోనే అంత్యక్రియలు జరగడానికి కూడా అన్ని సన్నాహాలు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి. గ్రామస్తులే కాకుండా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా, అంటే బంధువులు కూడా, ఎక్కడెక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ప్లస్ ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు, వామపక్ష భావజాలం ఉన్నటువంటి వాళ్ళు, ప్రజా సంఘాల నేతలు, దాంతోపాటు అమరవీరుల బంధుమిత్రుల కమిటీ సభ్యులు కూడా ఇక్కడికి తరలి వస్తున్నారు. మొన్న జరిగినటువంటి తరలపల్లి సారణ ఎన్కౌంటర్ తర్వాత కూడా అక్కడికి కూడా చాలా మంది వచ్చినట్టుగానే ఇక్కడికి ఇంకా ఉద్యమ నేపథ్యం ఉన్నటువంటి ఒక ఊరుగా ఇక్కడ చరిత్రగాంచింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పోలీసులు కూడా ఒక గస్తీ నిర్వహించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఊరంతా కూడా అంత్యక్రియలో పాల్గొని ఘన నివాళి అర్పించే పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. కడవెండి నుండి కెమెరా పర్సన్ రాకేష్తో వెంకటరత్నం, RTV వరంగల్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.